ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖైకరణే. సురమందిర తరు మూల నివాసః సర్వ శయ్యా భూతలం అజినం వాసః సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. ఈ భజగోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాం. ఒక జిజ్ఞాసువు, సాధకుడైన వాడు తనను తాను తెలుసుకోవటం కోసం చేసే ఒక యజ్ఞం, సాధన. మనిషి, సామాన్య మానవుడు 84 లక్షల జీవరాశుల గర్భాలలో జన్మలనెత్తి ఏ పూర్వ విశేషమో ఏ పూర్వ పుణ్య విశేషమో తెలియకుండా, అంటే పూర్వం తానేం ఆచరించాడో తెలియకుండా మానవ జన్మకైతే వచ్చాడు. కానీ ఈ మానవ జన్మకు ముక్తి ద్వారం, తెరవబడిన ముక్తి ద్వారమైన మానవ జన్మకు వచ్చిన తర్వాత మాత్రము అది కేవలము పురుష ప్రయత్నం చేతనే సాధించాలి అని శాస్త్రం విధించి చూపించింది. అయితే విధించినంత మాత్రం చేత తనకు నిన్నే చేసుకో అని అనలేదు. అనకుండా దానికి కావలసిన ఒక తేజస్సుని ఆ మానుష జన్మలో తనకు ఆ మనిషి దేహమునందు అభౌతికంగా భౌతికంగా కూడా రచన చేసి విడుదల చేసింది సృష్టి. అందుకే ఈ మానవ జన్మ తెరవబడిన ముక్తి ద్వారం. దీన్ని వృధా చేసుకోకుండా ప్రతి మనిషి, సాధకుడు, జిజ్ఞాసు అయిన వాడు, సాధకుడు అయిన వాడు ప్రయత్నం చేసే సాధన ఉందో అదే యజ్ఞం అని చూపిస్తుంది శాస్త్రం. ఆ క్రమంలో తాను చేస్తున్న ఆ ప్రయత్న క్రమంలో తాను ఏ ప్రవర్తన చేసినా, ఏం చేసినా సరే తనకి ఇప్పుడు లక్ష్యం ఏమిటి, దేనికోసం చేస్తున్నాడో అదే సాధించాలి. దేనికోసం చేస్తున్నాడు? తనను తాను గుర్తించటం కోసం. తనను తాను గుర్తించటం కోసం చేసే ప్రతి ప్రవర్తన తనకు యజ్ఞమే. ఆ యజ్ఞంలో తానేం సాధిస్తున్నాడు అన్నది ఇక్కడ మనకు ప్రస్తావన చేయబడిన అంశం. దాన్నే ఇక్కడ ఏం చూపించారు? గోవిందం భజ అన్న వాక్యం చేత చూపించారు. గోవిందుణ్ణి భజన చేయుము అంటున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. భజ అంటే భజ సేవాయాం ధాతు, సేవించు. గోవిందుణ్ణి సేవించాలట. సేవించాలంటే బయట ఆయనకి గుళ్ళో చేసే అర్చనలోనో ఇంకా ఏదో ఒక సేవ రూపంలో, పూజ రూపంలో చేసే సేవ కాకుండా అత్యున్నతమైన సేవ ఏమిటి అంటే గోవిందుని లక్షణాలంటే ఏమిటో తెలుసుకొని అవి తనవిగా చేసుకోగలిగే ఆ సాధనయే గోవిందుణ్ణి సేవించటం. ఎందుకు? మనిషి జన్మలో కేవలం బాహ్యమైన ఒక ప్రక్రియ, అంటే బయట చేసే క్రియారూపం కాకుండా ఆ క్రియలో తాను అభౌతికంగా గ్రహించగలిగిన రచన ఒకటి ఇమిడి ఉంది మనిషికి. అది వాడి తేజస్సు. బయట యాక్షన్ అంటే మనం బయట చేసే పనుల రూపం కాకుండా ఆ పనులలో తాను పొందగలిగేది ఇంకొకటి ఇమిడ్చారు. ఆ రచన మనిషి దేహానికి ఉంది కాబట్టి కేవలం సేవ అంటే బాహ్యంగా ఒక పూలతో పూజ చేసో, ఇంకేదో అర్చన చేసో, ఇంకేదో అభిషేకం చేసో, యజ్ఞయాగాదులు క్రతువులు చేసో తాను చేసేది సేవ అనిపించుకోదు. కాబట్టి అంతకంటే ముఖ్యంగా అభౌతిక రూపంలో తాను ఇంకేదో పొందుతాడు. అక్కడ ఏది అభౌతిక రూపంలో పొందుతాడో అది సేవ. బయట చేసేది సేవ కాదు. అభౌతిక రూపంలో ఏం పొందితే అది సేవ అవుతుంది. ఉదాహరణకి ఏం చేస్తున్నారు, ఒక భార్య భర్తకు సేవ చేస్తుంది అనుకున్నాం. ఆ సేవ చేయటంలో ఏముంది? తన గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఒక పాతివృత్య నిష్ఠను తాను పాటించి సేవ చేస్తుంది. అంటే పతివ్రత లక్షణాలను అనుసరించి
ఏమిటి, భర్తకు కట్టుబడి ఉండటం, ఒదిగి ఉండటం అనే ఒక సేవ చేస్తుంది. ఆ సేవ బయట ఏ రూపంలో ఉంది, ఆయనకు అన్నం వండి పెట్టడము, ఆయనకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చటము, ఈ రూపంలో సేవ కనిపిస్తోంది. కానీ అక్కడ ఆవిడ చేస్తున్నది ఏం సేవ, నిజమైన సేవ ఏమిటి, తను కట్టుబడి ఉంటుంది. ఆ కట్టుబాటే తన సేవ. లక్షణాత్మకంగా తాను గ్రహించగలిగింది అది. ఆయనకు చేసిన అన్నం వండి పెట్టిందంతా పోతుంది. ఆ తర్వాత ఆయనకి ఇంకేవైనా రూపంలో ఆయనకు కావలసినవన్నీ సమకూర్చి ఆయనను బాగా చూసుకున్నదంతా కూడా కాలాన కనిపించకుండా పోయేది. కానీ ఏ కట్టుబాటుతో, ఏ వినయంతో, ఏ ఒదిగిన స్వరూపాన్ని తాను అభ్యాసం చేసిందో అది సేవ. ఇది ఉపమానం. అట్లాగే ఎక్కడ ఏ మనిషి ఎవరికి ఏ సేవ చేస్తున్నాడన్నా కూడా దాంట్లో బయట చేసే ఒక క్రియారూపం ఉంది, లోపల చేసే ఒక తనకు ప్రవర్తన రూపం ఉంది. దాన్ని తను తీసుకుంటాడు, అది తన దాకా వస్తుంది, లోపల ఆ అభ్యాసం అవుతుంది, ఆ లక్షణం తనదవుతుంది, అది తనకు సేవ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు గోవిందుణ్ణి సేవించమనటంలో ఇప్పుడు మనం గోవింద శబ్దాన్ని బాగా మననం చేస్తున్నాం. గోవిందుడు అంటే గుళ్ళో ఉన్న కృష్ణుడో, వెంకటేశ్వర స్వామియో, విష్ణుమూర్తియో, ఇంకేదో రూపమో అనుకోకుండా ఏమనుకోవాలి, వేదాంత మహావాక్యాలు ఏం చూపించాయో అది గోవింద రూపం అని మననం చేస్తున్నాం. చెప్పండి. గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యత ఇతి గోవిందః. వేదాంత మహావాక్య విచారణ చేత తనకు ఏం తెలియబడుతుందో, ఏం పొందబడుతుందో అది గోవింద లక్షణం అని మననం చేస్తూ వస్తున్నాము. దాంట్లో ముఖ్యమైనది మనిషి యొక్క స్వరూప లక్షణాన్ని, జీవుని యొక్క స్వరూప లక్షణాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం చేత చూపించారని మననం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సేవించుట అన్న ఆ పరంపరలో తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, దాంట్లో ఎక్కడ మోహంలో పడుతున్నాడో అన్న ఆ భేదాన్ని గుర్తించుకుంటూ వెళ్ళాలి ఒక సాధకుడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ గోవిందం భజ అన్న ఒక సూచన, అందులో ఇంకొకటి ఏమిటి, హే మూఢమతే అన్న ఒక సంబోధన. రెండూ కూడా మనకు బోధాత్మకమైన సూచనలే. అక్కడ మూఢమతి అంటే తిట్టలేదు మనని, ఓ వెర్రివాగులు వాడా అని తిట్టకుండా ఏమన్నారు, కూర్చుకుంటున్నావు, మోహ వైచిత్య ధాతు చేత కూర్చుకుంటున్న వాడివి అంటున్నారు. దేన్ని కూర్చుకుంటున్నాం మనం అంటే, మనము ఏ కృషి చేస్తున్నామో బయట క్రియారూపంలో ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో రెండున్నాయి సేవలో. ఒకటి ఏమిటి అంటే క్రియారూపమైన సేవ ఒకటి ఉంది, ప్రవర్తన రూపమైన సేవ ఒకటి ఉంది. ఒకటి భౌతికము, ఒకటి అభౌతికము. బయట చేస్తున్న పనులన్నీ క్రియారూపకమైన సేవ అయితే, తాను లోపల ఆ లక్షణాన్ని అభ్యాసం చేస్తున్నది తనకు ప్రవర్తన రూపమైన సేవ. దాంట్లో మోహం ఎక్కడ వస్తుంది మనకంటే, మనం ఏదైనా సరే భౌతిక రూపంలోనే చూడటం అభ్యాసం చేశాం, కానీ ఆ భౌతికమైన ఒక లక్షణం ఉంటుంది, దాన్ని నేను అభ్యాసం చేస్తున్నానని గాని, చేస్తున్నాడు ప్రతి మనిషి ప్రతి ప్రవర్తనలో, కేవలం భర్తను సేవించడంలో, సేవ చేయడంలోనే కాదు, తన జీవన యానంలో జీవితం గడవాలంటే ఎక్కడెక్కడ ఏ ప్రవర్తన చేసినా సరే ఈ రెండు ఉంటాయి, భౌతికము అభౌతికము అనేది. అయినప్పటికీ మన అభ్యాసం ఏమిటి, భౌతికం మీద అభ్యాసం. మనకు అదే కనిపిస్తుంది, కానీ అభౌతికం అన్నది మనకి ఎక్కడా సూచనాత్మకంగా కూడా కనిపించదు. మన గ్రహింపులోకి, మన ధ్యాసలోకి కూడా రాదు. కనీసం జ్ఞప్తి తర్వాత సంగతి. పోయిన వారం జ్ఞప్తికి ధ్యాసకి తేడాని మననం చేశాం. ఆ జ్ఞప్తి దాకా కాదు కదా, ధ్యాస దాకా కూడా అభౌతిక అంశం తీసుకోలేకపోతున్నాం. అందుకు మూఢమతి అన్నారు. కేవలం భౌతిక విషయ దృష్టి మనది. ఇక్కడేం చేస్తున్నాను, ఇక్కడేం సంపాదిస్తున్నాను, ఇక్కడేం కూర్చుకుంటున్నాను అనే ఆలోచిస్తాడు జీవితం అంతా. ఉన్న తన వ్యవస్థ అంతా భౌతికమైన ప్రక్రియలతోనే, భౌతికమైన విషయములతోనే ముడిపడినట్లుగా ఊహించుకొని ఏ ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నం చేసేవాడిని ఇక్కడ హే మూఢమతే అన్నారు. నువ్వు చేసే ఏ విషయాత్మక ప్రవర్తనలో భౌతికంగా మనకు కనిపిస్తుంది. ఇవాళ ఒక రోజున ఒక భార్య, ఒకనొక మహాపతివ్రత ఏం చేస్తుంది, ఆ రోజు పొద్దున్నే ఇల్లంతా చక్కగా శుద్ధిగా శుచిగా అన్ని చేసుకొని, ఇంటి వ్యవస్థ అంతా చూసుకొని, పిల్లలకు, భర్తకు, అత్తమామలకు, ఇంకెవరైనా వస్తే అతిథులకు అన్నీ వండి పెట్టి అంతా సమకూర్చి చక్కగా చేసింది. రేపు ఇదంతా ఎక్కడుంది?
కేవలం క్రియారూపంలో చూస్తే రేపు ఇదంతా ఎక్కడుంది? ఆ చక్కగా చేసిన ఇల్లంతా మళ్ళీ మట్టి అయింది, అలికి ముగ్గేసిందంతా మళ్ళీ అలకాలి, మళ్ళీ ముగ్గు వేయాలి. నిన్న చేసిన వంట అంతా తిన్నది అరిగిపోయింది, నిన్న తోమిన బొచ్చలన్నీ మళ్ళీ అంట్లయినాయి, మళ్ళీ తోముకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ తినాలి. అంటే అది మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది, అంటే రిపీట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది ఆ పని. ఎప్పటికీ పుట్టినప్పటి నుండి పుడకల్లోకి వెళ్లేదాకా ఈ పని చేస్తూనే ఉన్నాం. అది అయిపోతుంది, మళ్ళీ నిన్న ఇవాళ లేదు కనుక మళ్ళీ చేయాలి. ఎందుకు చేయాల్సి వస్తుంది మనకి పని? ఇంత మరి మోసం ఏమిటి మనకి? నిన్న చేశాను కదా నేను, అది ఎక్కడో ఒకటి నేను పొందే రూపంలో ఉండుంటే మళ్ళీ ఆ పని చేయకుండా ఉండేది. అట్లా కాకుండా తాగిన మంచినీళ్ళ దగ్గర నుండి ఉండవు. ఏవి మళ్ళీ దాహం, మళ్ళీ తాగాలి, మళ్ళీ ఆకలి, మళ్ళీ తినాలి, మళ్ళీ వంట, మళ్ళీ పని చేయాలి. ఇట్లా సంసార చక్రంలో భ్రమిస్తున్నాడు వీడు. అంటే చేసిందే చేసి ఎందుకంటే బయట ఉన్న క్రియారూపంలో ఉన్న దాన్నే నువ్వు చూస్తున్నావు కాబట్టి దాన్నేమో సృష్టి ఏం చేస్తుంది? తుడిచేస్తుంది. గతం నాస్తి అని మరుపులో పంపించి తుడిచేస్తుంది. నీకు కనిపించదు, మళ్ళీ చేస్తావు. ఇంకేం పని ఉంది మనకి? మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుండి అదే పని చేస్తున్నాడు. ఎవరైనా కొంచెం ఏమైనా వేరుగా చేస్తున్నాడా? నిన్న వంకాయ కూర చేసుకుంటే ఇవాళ దోసకాయ కూర చేసుకుంటాడు, ఇంకేదో చేస్తాడు. అంతేగాని చేయటం అయితే అదే. నిన్న ఒక చోట డబ్బు సంపాదించడం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇంకో చోట చేస్తాడు, చేసిందే చేస్తాడు. కానీ ప్రయత్నం అయితే ఆగటం లేదు. మరి ఏమైంది? కూర్చుకున్నాం. అదంతా కూర్చుకోవడం అంటే సంగ్రహించడం. అంత కూర్చుకొని ఒక చోట పెట్టుకుందాం అనుకుంటాడు జీవితకాలం అంతా. తర్వాత చూస్తే సంచి ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. పోయేటప్పుడు తీసుకువెళదామని సంచి చూస్తే ఆ సంచిలో ఇంతవరకు ఇంకేమీ నింపనే లేదు. కానీ రోజు మాత్రం అలసట వచ్చేంత పని చేశాడు. ఎంత అలసట వచ్చింది? ఇంద్రియాలన్నీ వాటి తేజస్సుని పోగొట్టుకునే అంత అలసట వచ్చింది. అంటే వృద్ధాప్యం వచ్చింది దేహానికి. భౌతికంగా పని చేసి వీడు సాధించిన మహాఘనకార్యం ఏమిటి? దేహాన్ని ముసలిదాన్ని చేశాడు. జీవుడు ఏం చేశాడు? పాపం అదేం తప్పు చేసిందని దాన్ని ముసలిదాన్ని చేయటానికి ఇప్పుడు వాడుకొని దాన్ని ముసలిదాన్ని చేసుకున్నాడు. పనికి రాకుండా చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? నాకు ఏమో ఓపిక లేదంటాడు. అంతేనా? ఇప్పుడు తీసుకువెళదామని ఆలోచిస్తున్నాడు. దేహం వదిలేసి ఏదో సంచి పెట్టుకున్నాడు కదా, వచ్చినప్పటి నుండి ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో ఏదో ఒకటి తీసుకెళ్దామని అనుకుంటాడు. దేహం విడిచిపోయేటప్పుడు చూస్తే సంచి ఖాళీగానే ఉంది. చిల్లుబడ్డ సంచి పెట్టుకుంటే ఏమవుతుంది? అంటే ఈ భౌతిక విషయాత్మక జీవితంలో క్రియారూపంలో కనిపించేవి ఏవి కూడా మనతో రావటం లేదు అన్న ఈ సత్యాన్ని తెలుసుకో అంటున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? తీరిక లేకుండా ఏం చేస్తున్నావు? చిల్లుబడ్డ సంచిలో సామాన్ ఏరుకుంటున్నాడు. అదేమో రాదు. ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే దానికి విరుగుడుగా ప్రతిగా ఏం చూపించారు? గోవిందం భజన. గోవిందుని భజన చేయి. గోవిందుని భజన చేయాలంటే మనం పెద్దగా ఏదో కష్టాలు ఏం పడక్కర్లేదు. చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ తీర్థానికి వెళ్ళాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ సేవ చేయించాలి, ఏ టికెట్ కొనాలి. ముందు గుడిలోకి వెళ్ళి సేవ చేయిస్తే ఫ్రీ కాదు కదా. ఇంట్లో అంటే కనీసం ఆ సేవ ఏదో ఇంట్లో చేసుకుంటే 4 పూలు తోటలో పూసిన పూలు పెట్టి పూజ చేద్దామంటే అది కాస్త ఫ్రీ. కానీ బయటకు వెళ్తే తిరుపతికి వెళ్ళి ఆయనకి ఏదైనా సేవ చేయించాలంటే సంవత్సరాల తరబడి అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. దానికి వేలకు టికెట్ ఉంటుంది. అది బ్లాక్ మార్కెట్ అవుతుంది. అందులో అమ్ముతారు కాబట్టి ఇంకా ఎక్కువ ధర కొనుక్కోవాలి. ఇవా మనం చేసే ఆర్జిత సేవలు. ఇవన్నీ ఏం సేవలు? ఎవరు టీటీడీ వాళ్ళకి ఆర్జించి పెట్టడానికి మనం సేవ చేస్తున్నాం. ఆయనకు డబ్బు ఆర్జించి పెడితే ఆయన ఏం చేసుకుంటాడు? పోనీ ఆయన అప్పు తీరుతుందంటే కలియుగ దైవం అప్పు ఇంకా తీరట్లేదట. ఇంత మనం ఆర్జిత సేవల్లో హుండీలు నింపేసి ఇన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఎవరు ఆయనకైతే అప్పు తీరటం లేదు. ఇంతకీ ఎవరికి లాభం వచ్చింది? మనకేం సేవ కాలేదు, ఆయనకు అప్పు తీరలేదు మనం ఇచ్చే డబ్బుతో. ఇంతకీ ఎవరికి ఏం రాలేదు.
టీటీడీ వల్ల ఆ డబ్బంతా ఏం చేయాలో తెలియక మోసగాళ్ళందరూ దాన్ని కొట్టేయడం, అది పోగా మిగిలిన ఏదో కార్యక్రమాలు చేసి మనం అది వాడుకుంటున్నాం అనిపిస్తున్నారు. ఇది జరుగుతోంది. ఇటువంటి సేవ, గోవిందుని సేవించడం ఇంత కష్టతరం ఏం కాదు, ఇంత కాంప్లికేటెడ్, ఇంత దుస్తరం ఏం కాదు. అది చాలా సులభంగా గోవిందుని సేవించవచ్చు. అదేమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణం అని చూపించింది మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే స్పష్టంగా నీ ఎరుక గుర్తింపుకి ఏది వస్తుందో అది ప్రజ్ఞ. ఈ వాక్యం అయితే బాగానే ఉంది కానీ స్పష్టంగా ఏం కనిపిస్తుంది మనకి? సంసారం స్పష్టంగా కనిపిస్తుందట. అయితే అది ప్రజ్ఞ మాత్రం కాదు, సంసారం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, సంసారం యొక్క రూపం ఏమిటంటే ఏమని వర్ణిస్తారు దాన్ని? స్పష్టంగా కనిపించింది కదా, కొన్ని అప్పుడన్నా చెప్పాలి. ఏమిటి సంసారం యొక్క రూపం? ఏది సంసారం? మనను బంధించిన సంసారం ఏదో చెప్పాలి. జీవుణ్ణి చేతగాని వాడిగా చేసి బంధించిన సంసారం ఏదో చెబితే అది కనీసం దర్శనమైనా అయినట్లు, చూడనైనా చూసినట్లు. అది కూడా లేదు, మనం అది కూడా చూడలేని గుడ్డి వాళ్ళం. కనీసం అది బంధిస్తుంది అని తెలిస్తే ఎట్లా ఉంటుందంటే, మొన్న ఎవరో వస్తే ఉపమానం చెప్పి పంపించాను. కాలుతున్న ఇనుప గుండు చేతిలో పట్టుకున్నాడు. ఏం చేస్తాడు కాలుతుంటే? విసిరేస్తాడు. ఎవరైనా నేర్పించాలా, గురువు వచ్చి బోధ చేయాలా దానికి? పసిపిల్లవాడు కూడా ఏం చేస్తాడు? ఇనుపగుండు ఇనుపగుండు చేతిలో పెడితే వాడికి ఇంకా తెలియదు, ఏమి తెలియదు, అవన్నీ ఏం బాధిస్తుందో ఏం తెలియదు. అయినా రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు దీన్ని సైన్స్ లో. దాన్ని పారేస్తాడు, కింద పారేస్తాడు. ఎవ్వరూ పట్టుకొని ఉండరు. బాగుంది అని పోనీ చేతిలోంచి తీసి పారేసి జేబులో వేసుకుంటాడా? ఏం చేస్తాడు? దూరంగా పారేస్తాడు. అట్లా మరి సంసారం కాలుస్తుందా మనకి? అట్లా సంసారం కాలిస్తే అంత దూరంగా పారేయము, అది కూడా తెలియలేదు మనకి. అట్లా కాలుస్తుంది సంసారం అనైనా తెలిసి ఉంటే అదైనా స్పష్టంగా చూచినట్లు ఉండేది. అది కూడా చూడటం లేదు. సంసారం కాలుస్తుందని కూడా మనకు తెలియటం లేదు. అది కూడా తెలియని గుడ్డి జీవితంలో ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణానికి ఇది కాదు. ప్రజ్ఞ అంటే తనకి ఇంతసేపు మనం ఉపమానంగా ఏం చెప్పుకున్నాం? బయట పనికి లోపల ఒక ప్రవర్తన ఉంది. బయట పని చేయబడేది, అదేమో గతంలోకి వెళ్ళి మరుపులోకి వెళ్ళి కనిపించకుండా పోయేది. ఆ చేస్తున్న సమయంలోనే తనకు లోపల ప్రవర్తనగా ఒకటి తెలియవస్తుంది. ఆ తెలియవచ్చేది కర్మ తనకి. ఆ తెలియవచ్చేదే తనకు స్పష్టంగా తెలిసేది ఎరుక. ఏం తెలియవస్తుంది అని అనుకున్నాము. దీన్నే మనం బాగా ఇంకా స్పష్టంగా మననం చేయాలంటే, ప్రతి ప్రవర్తనలో మనకు 2 అనుభవాలు వస్తాయి. ఏ అనుభవాలు వస్తాయంటే, ఒకటి అహం అనే అనుభవం వస్తుంది, ఒకటేమో అహం అనుభవం వస్తుంది, ఒకటి ఇదం అనుభవం వస్తుంది. ఇదం అంటే ఇది అని చూడబడేది, ఇది అని చెప్పబడేది. ఇది అంటే ఎప్పుడైనా ఏది? ఇప్పుడు ఇది అన్నాం అనుకోండి, ఇదేది? నాకంటే వేరుగా ఉన్నది ఇది. అహం అంటే నేను. అహం అనుభవము, ఇదం అనుభవము. ప్రతి ప్రవర్తనలో మనకి 2 అనుభవాలు వస్తాయి. ఇది అని చెప్పబడేది ఏమిటి? తనకంటే ముందు దాని రూపం ఏమిటంటే తనకంటే వేరైనది అయితేనే ఇది అంటాడు. ఇది అన్నాడంటే వేరైనది. అది అన్నా కూడా ఒకవేళ వేరైనది. అది అన్నా ఇది అన్నా తనకంటే వేరైనది. అంటే అది అంటే అక్కడెక్కడో ఉన్నది, ఇది అంటే కాస్త దగ్గరగా ఉంటే ఇది. అట్లా మనం భాషలో తెలుసుకోగలుగుతున్నాం. ఇదం అనుభవం ఒకటి, అహం అనుభవం ఒకటి. అహం అంటే నేను అనే ఒక అనుభవం వస్తుంది, అది అనే ఒక అనుభవం వస్తుంది. ప్రతి ప్రవర్తనలో వస్తుంది మనకి. ఇప్పుడు ఇదం అనే అనుభవం మనకు దగ్గరగా ఉందా? అహం అనుభవం దగ్గరగా ఉందా? అహం అనుభవం దగ్గరగా ఉంది. స్పష్టంగా కనిపించేది ఏది మనకి? అది ఆవిడకి ఇదం కనిపిస్తుందంటే మీకు అహం కనిపిస్తుందట. దాన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ ఉపమానాన్ని
గురుదేవులు మనకి మఠంలో కొన్ని వందల సార్లు లక్షల సార్లు చెప్పే ఉంటారు ఈ పాటికి. ఏమిటిది? ఇది పట్టుకున్నాను అన్నారు. నా పట్టు అన్నప్పుడు ఇది అనే ఒక కళ్ళకు జోడు పెట్టి ఇక్కడ కనిపించింది మనకి. ఇదేమో ఇదం అనుభవం అయింది. కానీ పట్టు అనేది లోపల అహం అనుభవంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్లు ఇది అన్న వస్తువు అయితే బాగా స్పష్టంగా కనిపిస్తోంది. అహం అనుభూతి కనిపించటం లేదు, తెలియటం లేదు. కానీ అహం అనుభవం మనం తెలియటం లేదని అంటున్నాం. ఒక్క నిమిషం ఆలోచించండి. తెలియకపోతే పట్టు ఉంటుందా మన చేతికి? నిజంగా మనకు తెలియకపోతే పట్టు ఉంటుందా? నిద్రపోయిన వాడికి అహం అనుభవం లేదు. వాడి చేతిలో కళ్ళజోడు పెట్టి పెడితే వాడు పారేస్తాడు దాన్ని. ఎందుకు తెలియటం లేదు? వాడికి అప్పుడు తెలియటం లేదు. అహం అనుభవము ఆ ప్రవర్తనలో తెలియరాదు గనుక, చేయలేడు గనుక వాడికి తెలియటం లేదు. ఇప్పుడు మనం పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుందా, తెలియటం లేదా? తెలుస్తుందా, తెలియటం లేదా? కానీ ఈ విషయము వివరించి చెప్పేదాకా అర్థం కాలేదు. తెలుస్తోంది కానీ మన చేత పొందబడలేదు. ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తారు, దాన్ని ప్రయోగం చేస్తారు. దాన్ని చేయకుండా ఏ పనిని చేయలేడు. ఇప్పుడు మీరు కూర్చున్నారన్నా నిలబెట్టాలంటే దేహాన్ని అహం అనే అనుభవం లేకుండా, దాన్ని గ్రహించకుండా మీరు నిలబెట్టలేరు. అహం అనుభవం ఒక్క క్షణమైనా మన గ్రహింపు నుండి తప్పిందంటే దేహం నిటారుగా నిలబడలేదు, పడిపోతుంది. మనం నిలుపుతున్నాం దాన్ని. కాకపోతే ఏమిటంటే ఇక్కడ గుర్తింపు దోషంలో ఉన్నామన్నమాట. గ్రహించటం అన్న దోషంలో ఉన్నాం. ఆ గుర్తింపునే ఎరుక అన్న పదం చేత ప్రజ్ఞ అన్న పదంలో, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న దాంట్లో జ్ఞ అంటే ఎరుక. ఆ గుర్తింపునే ఎరుక అన్నది. నీకు ఎరుక ఇప్పుడు స్పష్టంగా తెలిస్తే అది ప్రజ్ఞ అవుతుంది. ఇప్పుడు పట్టు నాకు స్పష్టంగా తెలిస్తే కళ్ళజోడు పెట్టకంటే కూడా అనుభవ రూపంలో తెలుస్తుంది. ఇదేమో పరోక్ష అనుభవము, ఇదేమో ప్రత్యక్ష అనుభవం అవుతుంది. ఇప్పుడు ప్రజ్ఞ ఏది తనకి? ఇప్పుడు ప్రజ్ఞ ఏది? స్పష్టంగా ఎరుకలో తెలుస్తున్నది ఏది? కళ్ళజోడు పెట్టే నామరూపములతో కనిపించేది స్పష్టమా? నా పట్టు నాకు స్పష్టమా? పట్టు కూడా ఎట్లా ఉంటుందంటే సాధారణంగా మామూలు కాలంలో అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్న టైంలో తెలియదు. దేహానికి ఏదైనా రుగ్మత వచ్చి చేతికి ఏదైనా దోషం వస్తే పట్టు కుదరదు. అప్పుడు ఏమంటాడు? చేతులు వణుకొస్తున్నాయి అనుకోండి, ఏమంటాడు? ఇప్పుడు ఏదైనా పట్టుకోమంటే జంకుతాడు. జంకి ఏమంటాడు? చేతికి పట్టు కుదరటం లేదు అన్న మాట మాట్లాడతాడా లేదు? అంటే ఇప్పుడు పట్టుదనికి అవగాహనలో ఉందా లేదా? నిజానికి లేకుండా నువ్వు బతుకుతున్నావా? అసలు ఆ ప్రజ్ఞ లేకుండా నువ్వు బతకగలవా? ఈ భౌతిక జీవితంలో చేసే ఈ నాటకాలన్నీ ఆడగలవా? కాకపోతే మన గుర్తింపు దాని మీద లేదు, సేవ లేదు. ఆ ప్రజ్ఞా స్వరూపం మీద మనకు సేవ లేదు. అది చేయమంటున్నారు ఇప్పుడు. అంతే, నీకు ఇదివరకే ఉంది, నువ్వు ప్రయోగం కూడా చేస్తున్నావు, నీ ఎక్సర్సైజే అది. మనిషి దేహం వచ్చిందంటేనే నువ్వు చేసే పని అది, ఇంకో పని చేయలేవు నువ్వు. కానీ ఇప్పుడేమంటున్నారు? సేవ చేయదాన్ని, సేవించు అంటే తెలిసి గుర్తించి నిలుపుకో, పొందు, నీదిగా చేసుకో. ప్రతి ఒక్క క్షణము కూడా తనను తాను గుర్తించుకుంటూ పనిచేస్తే ఎంత లాభం ఉంటుంది తనకి. లాభం అంటే ఏ రూపంలో ఉంటుంది? ఆ లాభం డబ్బు రూపంలో ఉండదు. భగవద్గీత లాభానికి ఏం చెప్పింది నిర్వచనం? యం లబ్ధ్వాచన అపరం లాభం మన్యతేన అధికం తతః. దాన్ని ఒక స్థితి రూపంలో చూపించింది. యస్మిన్ స్థితో గురునాపి దుఃఖేన న విచాల్యతే. దాన్ని ఒక స్థితి, లాభం అంటే అక్కడ ఒక స్థితి. లాభం అంటే మెటీరియల్ రూపంలో కాదు, ఒక ద్రవ్య రూపంలో చూపించలేదు. ఏ స్థితిని పొందితే ఇంకొక దాన్ని సుఖంగా అనుకోడో ఆ స్థితి తనకు లాభం అని. ఎటువంటి గొప్ప దుఃఖం వచ్చినా చెలించడో అది లాభం అని చూపించింది. ఎం లబ్ధ్వా చ నా అపరం లాభం మన్యతే. ఏది పొందితే ఇంకొక దాన్ని లాభం అని చూడలేడు వాడు. లోకంలో ఏం వచ్చినా కూడా తనను తాను గుర్తించిన వాడు దానికి విలువనివ్వలేడు. ఇంకా తనను గుర్తించిన దానికంటే గొప్పది ఇంకొకటి సృష్టిలో ఏం లేదు, తను పొందగలిగేది ఏమీ లేదు. అది తనకు స్థితి. ఇది గోవిందుణ్ణి సేవించటం. గోవిందుడు అంటే ప్రజ్ఞాస్వరూపమైన
తన లోపల ఉన్న ప్రజ్ఞాస్వరూపమే తన ఎదుగుతున్న స్వరూపం. ఈరోజు చీమగా ఉన్నవాడు రేపు బ్రహ్మం అయిపోతున్నాడు. సృష్టిలో ఈ ఈ సోపానంలోనే ఉన్నాడు కానీ దిగి పడడు, రాడు. వాడు బ్రహ్మంగా ఎదగవలసిన వాడే. జీవో బ్రహ్మ ఏవ నా అపరహ. వాడు ఎదిగే స్వరూపమే, వేరొకటి కానే కాదు. అటువంటి వాడిని ఇప్పుడు ఒక్కసారి గుర్తించండి. గుర్తిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది లోపల. అదే నేను, తత్వమసి. అదే నేను, ఆ ప్రజ్ఞ స్వరూపమే నేను. శాస్త్రం ఏం చూపించింది? ప్రజ్ఞానం బ్రహ్మ అని చిద్ముద్ర పెట్టి గురువు బోధ చేసి ఇదిగో ఇది నీ ప్రజ్ఞ అని చూపించగానే ఒక్కసారి గుర్తించి తత్వమసి మహావాక్యాన్ని అహం బ్రహ్మాస్మి, అది ఆ బ్రహ్మస్వరూపమే నేను. ఇన్ని లక్షల జీవరాశుల గర్భాలలో ప్రయోగం చేశాను. ఇప్పుడు మానవ దేహంలో చక్కగా అన్ని డిజైన్డ్ గా ఏ లోటు లేకుండా ఈ దేహం తీర్చిదిద్ది ఇవ్వబడింది. ఆ దేహంలో అన్ని అవయవాలను అంగములను వాడుకుంటున్నాను, అన్ని ప్రవర్తనలలో వాడుకుంటున్నాను. ఏం దరిద్రం వచ్చింది ఇప్పుడు తెలియకపోవటానికి? ఎవరా దరిద్ర దేవత మధ్యలో 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 నీకు దానికి ఆ గ్రహింపుకు అడ్డం వస్తున్నది? ఎవరది? ఎవరది? త్రిగుణాత్మక ప్రవృత్తే దరిద్ర దేవత. మంచినీళ్ళు ఉంటే ఎవరైనా తాగారా? గొంతులో కాసేపు తడి ఉంచుకోండి. త్రిగుణాత్మక ప్రవృత్తియే ఆ దరిద్ర దేవత అంటే. పాపం మనకి ఎవరో ఒకరు దొరుకుతారు అనటానికి, మాటలు అనటానికి. దొరికితే వాళ్ళ మీద నెట్టేసాం అనుకోండి, హాయ్, మన మీద ఏ దోషం లేదు కదా. ఇంకా ఎవరినో ఒకరినంటే వాడు ఉంటాడు. ఆ దేవుడు దయ్యము. దయ్యం అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి, దేవుడు అంటే ప్రకాశ ప్రవృత్తి. ఎవరో ఒకరు అంటే పోయింది, మన పని అయిపోయింది. ఇంకా అక్కడితో చేతులు దులిపేసుకొని నా పని అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నా సంసారం నాకు చాలా బాగుందని వెళ్ళిపోతాను. కనుక అట్లా కాదు. ఇప్పుడు ఏం చేయాలి? సేవించాలి దాన్ని. గోవిందుణ్ణి సేవించాలి, ప్రజ్ఞా స్వరూపాన్ని సేవించాలి. సేవించి తన స్వరూపాన్ని, తెలిసిన దాన్ని పొందే ప్రయత్నం. తెలియట దాకా ఒక సాధన సోపానం అయితే, తెలియటం ఎట్లా ఉంటుంది? శ్రవణం ద్వారా, మననం ద్వారా, శాస్త్ర పరిచయం ద్వారా, గురువు బోధ ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పొందాలి. పొందాలా లేదా? లోకంలో ఎవరైనా ఏదైనా తెచ్చిపెట్టారనుకోండి, వస్తువు కానీ ఏదైనా సరే, దాన్ని తనది అని అనుకోవడానికి తనకి స్వతంత్రం, ఎంతగా స్వతంత్రం ఇస్తే అంత తనది అనుకుంటాడు. ఇప్పుడు నీకే అంత తెచ్చిచ్చేస్తే తనదిగా తీసుకొని తన లోపల పెట్టేసుకొని ఇంకేదైనా చేసుకుంటాడు, దాంతో వాడుకుంటాడు. అట్లా కాకుండా ఎట్లా ఉంది, ఇంట్లో అందరికీ వాడుకోవడానికి తీసుకొచ్చి పెట్టారు ఏదో ఒక వస్తువుని. అది ఎట్లా ఉంటుంది? ఎవరు వాడుకుంటే వాళ్ళది అవుతుంది. కాకుండా పర్సనల్ గిఫ్ట్ ఏదైనా ఇస్తే ఎట్లా ఉంటుంది? తనదవుతుంది. తను ఎట్లా వాడుకుంటాడు దాన్ని? తనదన్న ఒక స్వతంత్రంతో వాడుకుంటాడు. అంటే దాన్ని తనదిగా చేసేసుకుంటాడు. దాన్ని, ఒక వస్తువుని, ఒక చీర పెట్టారనుకోండి, అదేమో వ్యక్తిగతంగా ఒక మనిషికి ఇచ్చేది. ఏదో ఇంట్లో వాడుకునే ఒక టీవీ లాంటిది గిఫ్ట్ ఇస్తే అందరూ వాడుకుంటారు దాన్ని. కానీ చీర ఎవరికి? ఇప్పుడు తనదే, మొత్తం తనది, నాది అన్నంత ఇదితో దాన్ని తీసేసుకొని ఎట్లా వాడుకుంటాడో సొంతం చేసుకుంటాడు. అంటే సొంతం చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుందో ఆ ఉపమానం కోసం. అట్లాగే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అన్న స్వరూపాన్ని సేవించిన వాడు సొంతం చేసుకోవాలి. సొంతదాన్ని ఎట్లా వాడుకుంటాడు? నాదే దానికి నేను యొక్క రూపాన్ని పూర్తి ఆపాదన చేసి నాదైపోతుంది. అట్లా అట్లా ఎట్లా తీసుకుంటామో లోకంలో ఏదైనా తనది అనుకున్న దాన్ని, ఇంకొకరు ఆ వస్తువుని తీసుకోరు. తన చీర ఇంకెవరైనా తీసుకుంటారా? వాడికి స్వతంత్రం లేదు, చేయబెట్టి తీసుకోవడానికి కూడా స్వతంత్రం లేదు. ఎవరైనా సరే అది దాని దాకా రారు, నీ సొంతం అది. అట్లా ఎట్లా ఉంటుందో పొందటం అంటే అట్లా ఉంటుంది. అది తనదైపోయింది. అట్లా సేవించాలి ప్రజ్ఞాస్వరూపమైన బ్రహ్మస్వరూపాన్ని. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎప్పుడెప్పుడు దొరుకుతుంది? ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఏ టైమింగ్స్ లో దొరుకుతుంది?
దేశ కాల సమయ అనవచ్ఛిన్న సార్వభౌమ. దేశము కాలము సమయంతో దానికి ఏం లేదు, అనవచ్ఛిన్నం. అది దేశకాల సమయాలతో పరిచ్ఛిన్నం కాని స్వరూపమే నీ లోపల నీకు అందుబాటులో ఉంది. ఎప్పుడు ఆ షాప్ ఎప్పుడు కట్టేయరు, దానికి టైమింగ్స్ లేవు, దానికి సెలవులు లేవు, ఏం లేవు. నువ్వు ఈ దేహంలోకి ప్రవేశించి పలికించినది మొదలు మళ్ళీ నువ్వు ఈ దేహంలోంచి ఎగ్జిట్, నేను వెళ్ళిపోతున్నాను అనేదాకా ఆ ప్రజ్ఞా స్వరూపం నీ దర్శనం కోసం అట్లా ఓపెన్ గా ఉంది. తెరవబడిన ముక్తి ద్వారం అంటే ఇది. ఎందుకు తెరవబడిన ముక్తి ద్వారం మానవ జన్మ? ఇందుకే. ఎప్పుడైనా ఓపెనే, నువ్వు చూడడానికి నీ ప్రజ్ఞా స్వరూపము ఎల్లవేళలా ఉంది. నువ్వు నిద్రపోయినప్పుడు చూడొచ్చు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో చూడొచ్చు, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలలో చూడొచ్చు, ఇంకా ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, నువ్వు ఎక్కడ ఎప్పుడున్నా సరే దీనికి దేశకాల సమయం అనవచ్ఛిన్నమది. అట్లా నీకు అందుబాటులో ఉన్నది. ఎప్పుడు చూడాలి, ఎప్పుడు తెలుసుకోవాలి? టైమింగ్స్ ఏమిటి? సాధన టైమింగ్స్ ఏమిటి? మనకి సాధన క్లాసెస్ టైమింగ్స్ ఏమిటండి? ప్రజ్ఞానం బ్రహ్మ దర్శనం కోసము, గోవిందుని భజన చేయటం కోసము, గోవిందుని సేవ చేయటం కోసము మనకి ఏ టైమింగ్స్ ఇచ్చారు? 24/7 అంటారు ఈ కాలంలో. అంటే 24 గంటలు, వారం రోజులు, 365 రోజులు ఓపెన్ అని ఎట్లాగో అపోలో ఫార్మసీ తెరిచి పెడతారో అంతకంటే ఎక్కువగా ఇది. ఎప్పుడైనా దీనికి లాక్డౌన్లు అవి కూడా ఉండవు. లాక్డౌన్ వస్తే మూసేయటాలు కూడా ఉండవు. ఎమర్జెన్సీలో కూడా మూసేయటం లేదు. ఎందుకు? గాఢ నిద్రలో కూడా నువ్వు ఇది అనుభవించవచ్చు. అంత అందుబాటులో ఉంది నీకు నీ ప్రజ్ఞానం బ్రహ్మ స్వరూపం. నీ ప్రజ్ఞా రూపము నీ దర్శనానికి అట్లా ఉంది. దాన్ని మనం ఏమంటున్నామో తెలుసా? నాకు తెలియటం లేదే అంటున్నాం. ఇక మనం ఏమనాలి ఇప్పుడు? మూఢమతి అనకపోతే ఇంకేమతి అనాలి? దుర్మతి, మూఢమతి, ఇంకా అల్పబుద్ధయ, ఇంకేదైనా తిట్టచ్చు. తప్పుందా? లేదు, అస్సలు లేదు. అంత తప్పు ఏదైనా ఉంటే అంత మన వైపే గాని అటువైపు అయితే తప్పు లేదు. సృష్టి ఇవ్వటంలో ఏమైనా లోడ్ చేసిందా? మనము పిల్లలకి మన జీవితాంతం, మనం కన్న పిల్లల కోసం జీవితాంతం అనేది ఒక పెద్ద దీర్ఘాలు తీసి ఒత్తి కాస్త గట్టిగా చెప్పి ఏం చేస్తాము? నేను నవమాసాలు మోసి కని పెంచి అంటాము, కాస్త ఒత్తి ఒత్తి అంటుంటాం ఒక్కొక్క పదాన్ని. చాలా కష్టపడిపోయాం కాబట్టి అన్ని చేసి నీకు అన్ని ఇచ్చాను రా, చదువులు చెప్పించాను, పెంచాను, బట్టలు కొనిచ్చాను, ఇన్ని సుఖ సౌఖ్యాలు ఇచ్చాను అని అంటాము. అందులో కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. కానీ నీ ప్రజ్ఞ అన్న స్వరూపాన్ని దర్శనం చేయడానికి అట్లాంటి లోటుపాట్లు ఏం చేయలేదు సృష్టి. అది అట్లా ఒత్తి ఒత్తి కష్టపడలేదు కూడా. అది రచన చేసి వదిలేసింది అంతే. అది ఎట్లా? దాని సృష్టి ఇచ్చిన అవకాశానికి దాని ప్రయత్నం ఎట్లా? సత్తా మాత్రం ఉండుట మాత్రం చేతనే అదంతా స్పష్టంగా చేయగలుగుతుందట. మనమేమో నొక్కాలన్నిటి, కని మోసి పెంచి అని ఇట్లా బాగా నొక్కి నొక్కి చెప్తే గాని మన ఆయాసం అంతా బయటపడదు. మన సంసార ఆయాసం అంతా బయటపడాలని చాలా ఏదో ఘనకార్యాలు చేసినట్టు, ఆ ఘనకార్యం చేయంది ఎవరట? చీమలు, బందులు, బల్లులు, కుక్కలు, పిల్లులు అన్ని చేస్తాయి. మనమేం ఇంతకంటే పెద్దగా ఏదో చేసినట్టు 4 బట్టలు కొనిచ్చుంటాం, వాటికి బట్టలు లేవంతే తప్ప మిగతా అన్ని సేమ్. అవి కూడా తింటే వాటికి కూడా ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. కాలనీలు కట్టుకుంటాయి తెలుసా మీకు? చీమలు, పురుగులు గట్రా అన్ని కూడా కాలనీలు కట్టుకుంటాయి. మన ఈ విశాల జీవ ప్రపంచానికి మనం మైక్రోస్కోప్ లో చూసే అణుభాగమైన క్రిమి కీటకాల దగ్గర నుండి టెలిస్కోప్ లో చూసే అంతరిక్షం దాకా వ్యాపించి ఉన్న ఏవైనా సరే అన్నిటికీ అంత కామనే, సమానమే. అది గొప్పలేం లేవు. కానీ మనం ఏమంటున్నాం? తెలియటం లేదు అంటున్నాం. అందుకే తెలుసుకో అంటున్నారు అంతే. ఇప్పుడేమంటున్నారు? భజ శబ్దానికి అర్థం ఏమిటి? సేవించు అంటే తెలుసుకో, గుర్తించు, నిలుపుకో, పొందు. ఇవన్నీ దానికి ఇక్కడ ఈ సందర్భంలో పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణాన్ని తెలుసుకో, జీవించు, పొందు.
నాది అను, నేనే అను, అహం బ్రహ్మాస్మి. తెలుసుకునే పరోక్ష జ్ఞానం నాది అంటుంది. తర్వాత ప్రత్యక్ష జ్ఞానం అయిపోయినప్పుడు ఏమంటుంది? అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ. ఆ స్థాయికి ఎదుగుమని ఇక్కడ సూచన చేశారు మనకు శంకరులు. ఇవాళ మనం మననం చేయబోయేది ఏమిటి? సురమందిరతరు మూల నివాస, శయ్యాభూతలం అజినం వాస, సర్వపరిగ్రహ భోగత్యాగ, కస్య సుఖం న కరోతి విరాగ. ఇక్కడ ఏమంటున్నారు అంటే తరుమూల నివాస అన్నది అక్కడ చూపించారు. అంటే తరువు అంటే చెట్టు. ప్రసిద్ధార్థం ఏమిటి దానికంటే చెట్ల ఆచ్ఛాదన నీడలో మూలను, తన నివాసం మూల స్థానం అది. ఎట్లాగో సురమందిరం అదే తనకి స్వర్గాది లోకాల మందిరాల లాగా అనుకుని చెట్ల కింద బ్రతికే వాడికి శయ్య భూతలం, పడుకునే శయ్య ఏమిటి తనకి? భూమి. భూమే తనకు శయ్య అయిన వాడికి అజినం వాస. అజినం అంటే జింక చర్మం. జింక చర్మమే తనకి వస్త్రంగా కప్పుకునే వాడికి సర్వ పరిగ్రహ భోగత్యాగ, పరిగ్రహింపబడిన అన్ని భోగములను త్యాగం చేసిన వాడికి కస్య సుఖం న కరోతి విరాగ. అటువంటి విరాగికి అని ఇక్కడ అన్నిటికంటే ముఖ్య పదం విరాగ పదం ఈ శ్లోకంలో ఇవాళ. అటువంటి వాడికి సుఖం రాకుండా ఎక్కడ పోతుంది అని అంటున్నాం. అంటే మనం ఇప్పుడు అవన్నీ చేయాలని భయపడిపోకండి. అప్పుడే చెట్ల కింద బ్రతుక్కుంటూ, భూమి మీద పడుకుంటూ, కృష్ణాజినం కట్టుకుంటూ ఏం చేయాలి? అన్ని భోగాలను విడిచిపెడితే సుఖం వచ్చేస్తుంది, రాకుండా ఏం చేస్తుంది అని అడిగారని ఇప్పుడు ఇవన్నీ చేయమంటారేమో అని చకచకా పారిపోవచ్చు. ఇక్కడ ఒక ఆదర్శాన్ని చూపించారనమాట మనకి. అయితే దీనికే కాంట్రవర్సీగా, అంటే దీనికే వ్యతిరేకంగా వెనుక ఒక శ్లోకం కూడా వచ్చింది. కరతల భిక్ష తరుతల వాస తదపిన ముంచతి ఆశాపాశ అన్నారు. అక్కడ కూడా తరుతల వాస, చెట్టు కింద బతికేవాడు కరతల భిక్ష, అడుక్కుని తినడానికి బొచ్చి కూడా లేకుండా చేతిలో ఏది పెడితే అది తినేవాడు అయినప్పటికీ తదపి నముంచతి ఆశాపాశ అని వెనుక ఒక శ్లోకంలో చెప్పారు. అట్లా ఉన్న వాడికి కూడా వాడికి ఆశాపాశం ఇంకా విడవలేదట. ఆ రోజు అది హెచ్చరిక. మరి ఈ రోజు ఏమంటున్నారు? ఇట్లా అన్ని వదిలేసిన వాడికి సుఖం రాకుండా ఎక్కడ పోతుంది అని అడుగుతున్నారు. అంటే ఇంతకీ అట్లా ఉంటే సుఖం వస్తుందనా రాదనా? ఆశ ఉంటుందనా పోతుందనా? కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఒకప్పుడేమో అట్లా అన్నారు, ఒకప్పుడేమో ఇట్లా అంటున్నారు. అందుకే వీటన్నిటికీ కూడా భౌతికమైన కేవలం భౌతిక అర్థాలు తీసుకుంటే ఇట్లాగే అవుతుంది. అక్కడ తాత్పర్యం ఏం చూపించారు అంటే ఇక్కడ ఇప్పుడు సర్వ పరిగ్రహ భోగత్యాగ, సర్వ భోగములను, పరిగ్రహింపబడిన సర్వభోగములను త్యాగం చేయటం అనే ఒక త్యాగ పదం చూపించారు. కస్య సుఖం న కరోతి విరాగ, త్యాగ విరాగ. ఈ రెండు పదాలని బాగా మననం చేస్తే సుఖం అనేది ఏమిటో, ఏ రూపంలో వస్తుందో ఇక్కడ చెప్పిన ఈ విరాగికి, ఇక్కడ ఉన్నవాడు ఎవరు? విరాగి. ఆ విరాగికి ఏ రూపంలో సుఖం రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. దాన్ని ఇక్కడ మనం మననం చేద్దాం ఇవాళ. త్యాగం అంటే మనకి ఏం తెలుసు? ఏంటి? కోరిక లేకుండా విడిచిపెట్టడం త్యాగం. లోకంలో మనం ఎన్ని త్యాగాలు చేస్తాం? త్యాగం చేయటము మనకు అభ్యాసమా కాదా? ఎక్కడి నుండి మొదలవుతుంది అభ్యాసం? స్కూల్లో పక్క బెంచ్లో కూర్చున్న పిల్లాడు ఉంటాడు. వాడు పెన్సిల్ తీసుకురావడం మర్చిపోతాడు. వీడేం చేస్తాడు? ఫ్రెండ్ కదా అని ఏం చేస్తాడు? వీడు పెన్సిల్ ఇస్తాడు. వాడు టిఫిన్ డబ్బా తీసుకురావడం మర్చిపోతాడు. వీళ్ళమ్మ 2 చపాతీలు పెట్టింది. వీడేం చేస్తాడు? ఒక చపాతీ వాడికి ఇస్తాడు. మనకు త్యాగం వచ్చారాదా? అక్కడ మొదలైన త్యాగం అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఎంత దాకా వస్తుంది?
ఇంకా పిల్లల కోసము కాలము, బలము, ధనము, ముక్తి అన్ని త్యాగం చేసి సంసారాన్ని ఎట్లా పోషిస్తాం? కాలం, బలం, ధనం కాదు, మనం ఇంకొకటి కూడా ముఖ్యమైనది, ముక్తిని కూడా త్యాగం చేస్తాం. పర్వాలేదులే వచ్చే జన్మలో చూసుకుంటా, ఈ జన్మలో వీడిని చూసుకుంటానంట. అవునా? ఇన్ని త్యాగాలు వచ్చే మనకి, మరి ఇందులో చెప్పిన త్యాగి మనం అయ్యామా లేదా? సర్వపరిగ్రహ భోగ త్యాగ అయ్యామా మనం? కాలేదా? నిజానికి ఒక సన్యాసి, ఒక ముని చేసే త్యాగాల కంటే ఒక సంసారి చేసే త్యాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇన్ని అవసరాలు ఉండవు, సంసారికి చాలా త్యాగాలు చేయాల్సి వస్తాయి. అందులో స్త్రీలకైతే ఇంకా త్యాగశీలివమ్మ అని ఒక టైటిల్ ఇచ్చే అని త్యాగాలు చేస్తుంటారు వాళ్ళు. పాటలు కూడా పాడవచ్చు వాళ్ళ మీద. అవునా? ఇన్ని త్యాగాలు చేసి మనము విరాగికి మాత్రం కాలేదట. ఇక్కడ చూపించిన విరాగ పదం అది మాత్రం కాలేదు మనకి. త్యాగం అంటే దానికి అర్థం ఏమిటంటే విడిచిపెట్టడం అని మామూలు అర్థం. దాని పైన అర్థం ఏమిటి? త్యాగం అంటే విడిచిపెట్టడం. లోకంలో నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా విడిచిపెట్టేస్తుంటారు. దాన్ని ఉద్యాపన చేసేటప్పుడు చాలా దానాలు చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తారు? ధర్మస్వామి గారు చాలా బాగా చెప్తారు దీనికి. నోము కావాల్సిన పూజ వక్కలు ఇవ్వమని అడుగుతాడు. దానికి అర్థం ఏమిటో తెలుసా మీకు? పుచ్చిపోయిన వక్కలని అర్థం. వాడికి చెప్పకుండానే ఆ షాప్ లో అతనికి అర్థమైపోతుంది. పుచ్చిపోయిన వక్కలు, ఎండిపోయిన ఆకులు, ఇటువంటివన్నీ తెచ్చి ఉద్యాపనలో కూర్చి ఇంకా ఆడవాళ్ళ ఈ జాకెట్ పీస్లు అవన్నీ పెడతారు. అందులో అది గట్టిగా 70 సెంటీమీటర్లో 60 సెంటీమీటర్లో పాలిస్టర్ ముక్క ఉంటుంది. దాన్ని ఎక్కడ కట్టుకోవాలని ఇస్తారో తెలియదు, కానీ అది తిరుగుతూనే ఉంటుంది. దాని జీవితం అంతా తిరగడానికే ఉంటుంది, ఒకరి నుండి ఒకరికి. కానీ ఎవరు దాన్ని కుట్టించుకున్న వాళ్ళు ఉండరు, వాడుకునే వాళ్ళు ఉండరు. ఇవి మనం చేసే త్యాగాలంటే ఇట్లా ఉంటాయి. నోములు, వ్రతాల్లో చేసి, ఉద్యాపనల్లో చేసి. ఇంకా దీనికి వాళ్ళు ఎన్ని కోరుకుంటారు అనుకుంటున్నారు? చిత్రగుప్తుడు లెక్క రాయాలి దీనికి. వీడిచ్చే జాకెట్ బట్టకి అది ఎవరికి కట్టుకోరానికి పనికిరాని బట్ట ఇచ్చి దానికి ఏమంటారు? ఈ జన్మలో కాక జన్మలు సుమంగలిగానే బతకాలి. అంటే సుమంగలిగా బతకాలన్న దాంట్లో తన ఆయుర్దాయము, భర్త ఆయుర్దాయం కూడా ఉంది. అందులో ఇద్దరిని కలిపి ఒకటేసారి కోరేసుకుంటారు. సుమంగలిగా తాను ఉండాలంటే ఆయన కూడా ఉండాలి కదా. ఆయన చచ్చిపోకూడదు, నేను చచ్చిపోకూడదు. మనకున్నంత తెలివి కనుక భగవంతుడికి ఉండుంటే సృష్టి ఇట్లాగా ఇంకోలాగా ఉండేదేమో. కొంచెం మనకి చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. ఆయనకి ఇన్ని లేవు పాపం, ఇన్ని కుటిల తెలివిలు లేవు ఆయనకి. ఆయనకు ఒకటే వచ్చు, సత్తా మాత్ర స్వరూపం, ఉండటం ఒకటే వచ్చు. కానీ మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇట్లాంటి కుళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి మనము త్యాగం అని అనకూడదు. త్యాగం అంటే కర్మ. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ప్రవర్తన అన్న స్థానంలో మనము దేన్నో ఆశించి ప్రవర్తన చేస్తున్నాం అనే ఒక మాట మాట్లాడాం. కానీ త్యాగి శబ్దానికి భగవద్గీత ఒక నిర్వచనం చూపించింది. న ద్వేష్టి అకుశలం కర్మ కుశలే న అనుసజ్జతే. త్యాగి సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయ. ఇక్కడ త్యాగి అన్న పదానికి 3 విశేషణాలు చూపించారు. ఇక్కడ సత్వసమావిష్ట, మేధావి, చిన్న సంశయ. త్యాగి నా ద్వేష్టి అకుశలం కర్మ కుశలే నా అనుసజ్జతి. ఎంత బాగా నిర్వచనం చేశారో చూడండి. ఎంత ఉన్నత స్థాయికి త్యాగం అనే ఒక పదాన్ని చూపించి త్యాగి అంటే ఎవరు అని ఇక్కడ నిర్వచనం. సత్వసమావిష్ట, మేధావి, చిన్న సంశయ త్యాగి. త్యాగానికి 3 విశేషణాలు. సత్వసమావిష్ట అంటే సత్వభావం అంటే సత్స్వరూపమునందు సమ ఆవిష్ట, వికలం కాకుండా ప్రవేశించి చేరినవాడు. సద్భావమునందు వికలం కాకుండా ప్రవేశించి చేరినవాడు మేధావి. మేధావి అంటే మేతృ సంగమే ధాతు. ఎప్పుడు కూడా తన స్వరూపంతో కూడి ఉన్నవాడు. చిన్న సంశయ, సంశయములన్నిటినీ కూడా చిన్న అంటే తెంపేసుకున్నవాడు, లేకుండా చేసుకున్నవాడు అయిన త్యాగి. వాడు ఎట్లా ఉంటాడు?
వాడి లక్షణం ఏమిటి అంటే నా ద్వేష్టి అకుశలం కర్మ కుశలే నా అనుసజ్జతే. ఇది అక్కడ త్యాగ పదానికి త్యాగి అన్న లక్షణాన్ని ఎట్లా ప్రవర్తింపజేసి చూపించాలో చూపించిన అత్యున్నతమైన స్టేట్మెంట్ అక్కడ భగవద్గీతలో. కుశలమైన కర్మను తాను దానికి కావాలని అనుకోడు. అకుశలమైన ఆకర్షింపబడడు అనుసజ్జతే అంటే. అకుశలమైన కర్మ యందు ద్వేషం ఉండదు తనకి. అయితే మనం చేస్తున్న కర్మలలో 2 రూపాలను చూపించారు ఇక్కడ కర్మ రూపానికి. ఒకటి కుశలమైన కర్మ, ఒకటి అకుశలమైన కర్మ. ఇంతకీ కుశలమైన కర్మ అంటే ఏమిటి? కుశలం అంటే కౌశల్యం అంటే లోకంలోనే అర్థం, ప్రసిద్ధార్థం ఎట్లా? నేర్పరితనం, కౌశల్యం అంటారు. కుశలత్వం అంటే ఒక పని యందు నేర్పరితనం ఉంటుంది కదా, ప్రొఫెషనాలిటీ. నేర్పరితనం ఉంటే అది కుశలమైన కర్మ అని ప్రసిద్ధార్థం. కానీ ఇక్కడ విశేషార్థం, తత్వార్థం ఏం చూపిస్తుందంటే కుత్సితం స్యతీతి కుశలం, సో తనూకరణే ధాతు. ఇంకొకటి కుశ్యతి సత్సు ఇది కుశలం, కుశ సంశ్లేషణే ధాతు. సత్పురుషుల యందు కూడి ఉండేదేదో అది కుశలమట. ఇక్కడ కుశలమైన కర్మ, అకుశలమైన కర్మ అన్నదాన్ని ఇప్పుడు మనం ఇందాక మననం చేసిన కర్మకి 2 అనుభవాలతో కలిపి మననం చేద్దాం. కర్మకి 2 అనుభవాలు ఏమిటి మనకి? అహం, ఇదం. ఇది కర్మకి మనకు వచ్చే 2 అనుభవాలు. ఇందులో కుశలత్వం ఏమిటి, అకుశలత్వం ఏమిటి అన్నదాన్ని ఇక్కడ మననం చేద్దాం. ఎందుకంటే సాధన కర్మ చేసినా, బాహ్యంగా ఏ లౌకిక కర్మ చేసినా కూడా ఇవి అవినాభావంలో తప్పనిసరి. కర్మకి రూపం 2 కూడా అవినాభావంలో తప్పనిసరిగా ఉండేవి. కాబట్టి ఇప్పుడు కుశలత్వం ఏమిటి? ఇప్పుడు అహం అనుభవం కుశలమా, ఇదం అనుభవం కుశలమా? తనకి కుశలమైన కర్మ ఎట్లా అవుతుంది అది అంటే ఒక పని అందు నేర్పరితనం అన్న దాంతో పోల్చి ఉపమానంగా మనం చేద్దాం. ఒక చీరను నేస్తున్నాడు అనుకున్నాం. నేతవాడు ఒక చీర నేస్తున్నాడు. ఆ చీర నేయటంలో తను ఓతప్రోతం చేయటం, ఆ దారాలన్నిటినీ దాంట్లో మధ్యలో ఇంకా డిజైన్, ఎక్కడెక్కడ డిజైన్ రావాలో ఆ డిజైన్ కి ఆ రంగులు అద్దటంలోని కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఎంచుకొని వాటిని ఒక ఫ్రేమ్ చేసి నేస్తున్నాడు. ఎంత బాగా నేస్తాడు! ఆ నేయటంలో తన ఏమేం చూస్తాడు అక్కడ? అది రూపంలో ఆకర్షణీయంగా ఉండాలి, దారము మన్నికగా ఉండాలి, దాని క్వాలిటీ కలర్ పోకుండా ఉండాలి. ఇప్పుడు అది మొత్తం మీద ఎట్లా ఉండాలి? అది ఖరీదైంది కాకుండా తనకు అందుబాటు ధరలో అందాలి. ఎన్ని అంశాలన్నిటినీ కూర్చి తన నేర్పరితనం అంతా అందులో చూపించి ఇది ఎట్లా బయటికి తీసుకురావాలని ఒక చీర నేసేవాడు ఆలోచిస్తాడా? ఆలోచించాడు. ఇప్పుడు ఇంత ఆలోచించటానికి, దీంట్లోని ఇన్ని విషయాంశములన్నిటినీ తృప్తిపరచటానికి, ఇప్పుడు ఏవేవైతే మనం అనుకున్నామో అన్నిటినీ తృప్తిపరచాలి. ఇవన్నిటినీ తృప్తిపరచటానికి తానేం ప్రయోగం చేశాడు అక్కడ? తన నేర్పరితనాన్ని ఎట్లా, ఏ రూపంలో? 2 రూపాల్లో ప్రయోగం చేశాడు. ఒకటేమో ఇవన్నిటినీ ఆలోచించి కూర్చి ఫ్రేమింగ్ చేయడానికి, దానికి తన తెలివి రూపాన్ని అక్కడ ప్రదర్శించాడు. ఇంకొకటి చేతులతో కాళ్లతో కరచరణాలు రెండింటినీ అక్కడ ప్రయోగించడంలో తన బాహ్య కర్మేంద్రియాలను అక్కడ ప్రయోగించాడు. ఒకటి అంతరింద్రియము, ఒకటి కర్మేంద్రియం, రెండింటినీ కూడా ప్రయోగించాడు అక్కడ. ఈ రెండింటిలో కూడా నేర్పరితనం ఉండాలి. అంటే తను మానసికంగా ఇవన్నీ ఆలోచించి ఈ అంశాలన్నీ కూర్చి ఫ్రేమ్ చేసుకుంటాడు. కానీ దాని కార్యరూపంలో దాన్ని అంత స్పష్టంగా పర్ఫెక్ట్ గా అని మన లోకంలో అనేటట్లుగా అది రావాలంటే తన నేర్పరితనం అంతా కూడా కరచరణాల ద్వారా చేయాలి. చేస్తే అయితే అప్పుడు మనకు అది కనిపించింది వీడు బాగా చేయగలడని. లేదా నేను మనసులో చాలా బాగా అనుకుంటాను ఏదైనా పనిని, కానీ దాన్ని బయటికి మాత్రం అంత చేయలేకపోతాను. అంటే లోపల ఊహించినది బయటికి అంత స్పష్టంగా రావటం లేదు అన్నప్పుడు మనం వాడిని నేర్పరి అన్న పదం వాడం. అక్కడ వాడు అనుకుంటాడు కానీ చేయలేడు అంటామా లేదా? వాడికి ఎంత దాకా నేర్పిస్తాం ఆ మాటనంటే, బలపం పట్టుకుని అక్షరాలు దిద్దుతున్న పిల్లవాడి దగ్గర నుండి మనం ఏమనుకుంటాము? చక్కగా ప్రయత్నం చేసి రాయిరా అని అంటాము. అంటే లోపల ఏదుందో అది వ్యక్తం చేయటానికి అంతే ప్రయత్నం చేసి మనము
లోపల అనుకున్నంత స్పష్టంగా బయటికి ప్రయత్నం చేస్తే ఆ కర్మ కుశలమైన కర్మ అని మన లోకంలో అనుకుంటాం, అంతేనా? అట్లా కాక ఇక్కడ భగవద్గీతలో ఆ ప్రస్తావన చేసిన చోట ఏమిటి? కుశలం కర్మ అంటే అక్కడ పుణ్యకర్మలని కూడా ఒక ప్రసిద్ధార్థం ఉంది. పుణ్యకర్మలంటే తాను ఆ కర్మ ఆచరణ ద్వారా ఏదో పొందుతాననే ఒక పుణ్యకర్మలు అంటే లోకంలో ఏంటండి? ఈ పని చేస్తే నోము, పూజ, వ్రతం, యజ్ఞం, దానం, వ్రతం ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? జపం, పుణ్యం వస్తుంది అనుకుని చేయబడే కర్మలని కూడా అక్కడ ప్రసిద్ధార్థంగా ప్రస్తావన చేశారు, కుశలం కర్మ. ఇప్పుడు ఇటువంటి కుశలమైన కర్మ యందు నా ద్వేష్టి, అకుశలం కర్మ నా అనుసజ్జతి. అకుశలం కర్మ నా ద్వేష్టి, కుశలం కర్మ నా అనుసజ్జతి. దాని చేత ఆకర్షింపబడు, దీని చేత ద్వేషము ఉండదు. అటువంటి వాడు సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ త్యాగి. వాడు త్యాగం చేసిన వాడంటే అంత గొప్ప అర్థం ఉంది అక్కడ. అది సాత్వికమైన త్యాగం అని త్యాగానికి 3 రూపాలు చెప్పడంలో స్వామి అక్కడ చూపించారు. ఇప్పుడు ఈ అంశములన్నిటినీ కూర్చిన ఒక ప్రవర్తన జరిగింది అన్నయ్యటంలో. జరిగిందా? ఆ జరగటంలో కుశలమైన కర్మను అనుసజ్జత, దాని చేత ఆకర్షింపబడకుండా అకుశలమైతే ఎప్పుడవుతుంది? అది నేర్పరితనం రాకపోతే ఏ దారాలో సరిగ్గా రాలేదు, ఇరుక్కున్నాయి, తెగిపోయినాయి, లేదా ఆ బట్ట మన్నిక లేక పాడైపోయింది, లేదా రంగు పోయింది, లేదా డిజైనే సరిగ్గా రాలేదు అని అనుకున్నప్పుడు ఏదో మొత్తం ఆ ప్రోడక్ట్ ఎట్లా బయటకు వచ్చిందో దాన్ని సరిగ్గా లేనప్పుడు అది నేర్పరితనం కానిదిగా కొట్టేయబడింది. ఈ రెండింటిలో కూడా మనం ఏం చూసామంటే లోపల తన ఆలోచించిన ఆలోచనను చూసాము, బయట చేసిన పనిని చూసాము. కానీ ఈ రెండింటిలో కూడా కుశలమైన కర్మ ఏది లేదు. ఒకవేళ బాగా చేసినా ఇది కుశలమైన కర్మ కాదు, చేయకపోయినా అకుశలమైన కర్మ కాదు. ఎందుకంటే ఈ బయటగా చెప్పబడింది కర్మ కాదు కనుక. తాను అభౌతికంగా తెలివితేటలను ప్రయోగించటంలో తనను ఉనికిని ఎంతగా ధారణ చేసి నిలిపితే అటువంటి బయటగా చేయగలిగాడో అది తనకు కౌశల్యం. కర్మ యందు నిపుణత్వము ఆ ఫ్రేమ్ చేసుకోవటం, అభౌతికంగా ఐడియా తెచ్చుకోవటము, దాన్ని బయట చేయటము రెండూ కూడా కాదు. మనకు భౌతికంగా కనిపించేది అదే. ఒకవేళ చాలా బాగా చీర నేసినా, అది ఎవరో చాలా ఇష్టపడి కొనుక్కున్నా చీర ఏమవుతుంది? తర్వాత అలుగుట అవుతుందా కాదా? ఇంతని నేర్పరితనం అంతా అలుగుట దాకా వెళ్ళిపోయింది. అంటే బయటగా చేయబడింది ఏది కూడా ఎంత బాగా స్పష్టంగా చేసినప్పటికీ, అక్కడ ఎంత తెలివితేటలనే ప్రయోగించినప్పటికీ కూడా అది కుశలమైన కర్మ కాదట. బయటగా చూపించబడిన దాని చేత ఆకర్షింపబడడు. త్యాగి, మేధావి అయిన వాడు, చిన్న సంశయ అయిన వాడు దాన్ని ద్వేషించడు. దాని డిజైన్ గాని, దాని మన్నిక గాని ఏదైనా బాగాలేకపోయినా దాన్ని ఏమనుకోడు. ఎందుకు? అక్కడ అతను చూచింది ఇది కాదు. తన దర్శనం ఎక్కడుంది అంటే ఈ బాహ్య నామ రూపములతో బయటికి కనిపించే ప్రతి విషయమును కూడా త్యాగం చేశాడు. అతను విడిచిపెట్టాడు. తన ఈ బాహ్యమైన నామరూప విషయములతో కనిపించే ఇదంతా కూడా జగత్, అది ఎక్కడ లేదు. తాను చూచింది ప్రజ్ఞస్వరూపాన్ని. ఏం ప్రజ్ఞస్వరూపం అంటే అక్కడ ఏ ఉనికిని ఆధారం చేసుకుని తెలివితేటలతో మనిషి ప్రయోగిస్తున్నాడు లోకంలో. ఇన్ని కనిపెట్టాడంటే ఏ ఉనికిని ఆధారం చేసుకున్నాడు? అసలు అది ఎట్లా ఉంటుంది? లోకంలో ఎన్నో తెలివితో చేసే పనులన్నీ చూసినప్పుడు మనకు ఎంతో ముచ్చటగా, ఆకర్షణీయంగా, ఎంత బాగా ఉంది అని అనిపించేవన్నీ కూడా ఒక్కసారి దాని ఆశయం ఏమిటి? ఏ తెలివితేటలు ఉన్నాయి మనిషికి ఇంత బాగా చేయటానికి? దానికి ఆశయం ఏమిటి? ఎక్కడి నుండి ఆ సోర్స్ దాని నుండి తీసుకుంటున్నాడు? ఇన్నింటినీ చాలా బాగా చేస్తున్నానని అనుకునేవాడు. అది ఆ కర్మస్థానం. ఈ బయటి వాటినన్నిటినీ కూడా చిన్న సంశయం,
సంశయం లేదు వీడికి ఇది ఏదైనా బాగుందా బాగలేదా, అవసరమా కాదా, నా పుణ్యమా పాపమా, ఇటువంటి వాటి మీద దృష్టే లేనివాడు, అసలు ఆ అంశం పరిగణలోకే తీసుకోకుండా తన కేవలం ఏ ఉనికి ఆధారమైందో, సృష్టిలో కూడా చాలా అందంగా ఉంటాయి పక్షులన్నీ, కొన్ని వాటి రంగులు కూడా మనం పెయింటింగ్ వేసినా అంత అందంగా ఉండదు. ఆ పక్షులన్నీ రంగులు మార్చుకుంటూ తిరిగే పక్షులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఎంతో బాగా కోమలంగా ఉన్న పువ్వులు ఉన్నాయి. అవన్నీ అట్లా ఎవరు రచిస్తున్నారు వాటిని అని అనిపించినప్పుడు ఎంతో ఆకర్షణగా మనకు అనిపిస్తుంది. మనిషి చేసిన వాటిని, ప్రకృతి నుండి వచ్చిన వాటిని, ఏవైనా సరే. ఇప్పుడు ఆ రెండు కూడా వాటికి ఆధార మూల స్థానం ఏది? దాని మీద దృష్టి ఉన్నవాడు, దానితో కూడి ఉన్నవాడైన మేధావి, చిన్న సంశయ, సత్వ సమావిష్ట, త్యాగి, వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. లోకంలో ఏది తనకు ఆకర్షణీయంగా లేదు. అబ్బా ఇది బాగుంది అనటానికి సృష్టిలో ఏముంది? బాగంతా ఒకటే దానికి ఉంది, ఆధారమైందే బాగుంది. అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞను ఆధారం చేసుకొని మనిషి లోకంలో ఇన్ని చేస్తున్నాడు. అట్లా నామరూప క్రియాగుణ విశేషములతో తనను ఆకర్షించే ఏ వస్తువు గాని, అభౌతికంగా తెలివితేటలతో అల్లబడి చేయబడిన ఏ రూపం కానీ తనను ఆకర్షించకుండా ఉండి తాను అన్నిటినీ విడిచిపెట్టగలుగుతాడో వాడు త్యాగి. అది త్యాగం. త్యాగం అంటే పిల్లల కోసం పెన్సిల్ త్యాగం చేయటము, అమ్మలు పిల్లల కోసం అన్నం త్యాగం చేయటము, ఇటువంటి త్యాగం కాదు. అంటే భౌతిక విశేషం చేత, అంటే మనకు కనిపించే ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించే భౌతిక విశేషముల వాటి ద్వారా వచ్చే గ్రహింపులు గాని ఇవేవి సత్యం కాదని ఒక సత్యంలో నిలబడిన తాను ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణాన్ని దర్శనం చేసిన వాడు, వీటన్నిటినీ విడిచిపెట్టేసి ఉండేవాడు త్యాగం చేసినవాడు. ఇది సర్వ పరిగ్రహ భోగ త్యాగ. ఇవన్నిటినీ కూడా పరిగ్రహింపబడినవన్నీ, ఈ భోగములన్నీ మనం ఎట్లా అంటే, భోగం అంటే భుజపాలన వ్యవహారం తనకి, అంటే తాను సేవించేది, తాను పాలన చేసి సేవించేవన్నీ భోగాలు. లోకంలోని భోగాలతో సహా అందులోనే ఈ భోగాలు కూడా వేసుకుంటే తనకు ఏ భోగాలన్నీ వస్త్ర రూపంలో, ఆహార రూపంలో, ఇంద్రియ సుఖ సౌఖ్యాలను ఇచ్చే వాటి రూపంలో ఉన్న భోగాలన్నిటితో సహా ఇవన్నీ కూడా పరిగ్రహించబడినవి తన చేత. ఎట్లా పరిగ్రహించబడినవి? ఇంద్రియ గ్రహింపులు ఇవన్నీ. మనకి భోగం అంటే ఏమిటి? మనకి బాగా ఉంది అని ఆకర్షించే భోగాలన్నీ ఏమిటి? మనకి ఇంద్రియ గ్రహింపుని తృప్తిపరచగలిగినవన్నీ భోగాలు, అంతేనా? ఇంద్రియ గ్రహింపులన్నిటినీ బాగా రూపం కంటికి ఇంపుగా కనిపిస్తే భోగం, చెవికి ఇంపుగా వినిపిస్తే భోగం, స్పర్శకి తృప్తిపరిచేటట్లుగా ఉంటే భోగం, రుచికి ఆస్వాదింపదగినట్లుగా ఉంటే, ఇంకా మనం అన్ని తప్పుడు పదాలే అక్కడ ప్రయోగం చేసుకుంటున్నాం, నిజంగా అవన్నీ అంత దాకా వెళ్ళటం లేదు. అయినా మనం అనుకుంటున్నాం మనం తృప్తిపరచగలిగితే రుచి ద్వారా భోగం. వాసన చాలా బాగుంటే సెంట్ వాసన, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ భోగాలు మనకి లోకంలో. ఇవన్నీ పరిగ్రహించబడినవన్నీ మన చేత. అంటే మనము మన ఇంద్రియ తేజస్సునంతా కూడా దుష్ట ప్రయోగం చేసి ఈ భోగాల కోసం వాటిని తయారు చేసుకున్న భోగములు. వీటన్నిటినీ కూడా సర్వం చేసి ఏం చేస్తున్నాడు? సర్వ పరిగ్రహ భోగ త్యాగ. అంటే వీడికి దేహము సత్యం కాదు, దేహంలోని ఇంద్రియ సమూహం ద్వారా వచ్చే గ్రహింపులు సత్యం కాదు. ఎందుకు? వీడి దృష్టి ఎక్కడుంది? సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ. వీడెవరు? సత్వ సమావిష్ట. వీటన్నిటికీ గ్రహించడానికి ఆధారమై ఏదుందో, ఇవన్నీ రావటానికి ఆధారమై ఏదుందో, భౌతికంగా అభౌతికంగా రెండు స్థానాల్లో కూడా అక్కడుంది వీడి చిత్తం. కన్ను చూసి దృశ్యం బాగుంది అన్నది, కంటి చూపుకి ఉనికి ఆధారమైతే
కంటికి చూపు వచ్చింది, అప్పుడు అది బాగుంది బాగాలేదా అంత దాకా రావాలి. ఇప్పుడు ఆ చూపులతోనే మనం బయట ఉన్న వాటితోనే మిరుమిట్లు కొరిపే ఆ వాటితోనే మనం ఏం చేస్తున్నాం, బాగుంది బాగాలేదని సుఖ దుఃఖాల వల్ల బాధపడుతున్నాం. వాడు ఇటువంటి ఈ త్యాగియే విరాగి అన్న పదం వాడారు ఇందులో. ఇంకా మనం బాగా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే కస్య సుఖంలో కరోతి విరాగి అన్నారు వాడిని. ఇటువంటి త్యాగం చేసిన వాడు విరాగి అన్న పదాన్ని పొందుతాడు. ఇవన్నీ పరిగ్రహములన్నిటినీ పాలన చేయకుండా కేవలం ఆధారమైన దాన్ని పాలన చేసుకోవాలి, అది భోగం. అది త్యాగి ఆనందం, త్యాగి భోగం. అక్కడ రాసింది త్యాగి ఆనందం భోగికి తెలియదు అని. త్యాగి త్యాగమును భోగించినంతగా భోగి భోగమును భోగించలేడట. అంటే ఈ త్యాగము వీటన్నిటినీ విడిచిపెడితే దేన్ని తాను రక్షించుకుంటాడో అది నిజమైన భోగం. అంటే గోవిందుణ్ణి సేవించటమే నిజమైన భోగం. తనకి ఆ భోగం అనుభవించాలి. అందుకే ఈ లోకంలో భక్తుడు త్యాగి అనుభవించే భోగము ఇంకెక్కడా అనుభవింపబడదు. అందుకే దాన్ని ఇక్కడ సురమందిర తరు మూల నివాస అన్నారు. ఆ త్యాగం ఎట్లా ఉంటుందంటే చెట్టు కింద పడుకున్న వాడి ఆనందం, వాడి భోగము సురమందిరం లాగా ఉంటుందట. ఇంద్రభవనం అనుకొని ఉంటాడు వాడు ఆ చెట్టు కింద పడుకున్నవాడు. మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం వీడికి ఎంత గతి పట్టింది అనుకుంటాం. వాడు ఎంత గతి పట్టిందన్న దృష్టిలో లేడు. అక్కడ చెట్టు కింద అన్ని వదిలేసి వచ్చిన వాడు అంత కష్టపడి ఏం రావటం లేదు. మనమేమో మన తెలివికి మనకున్న అవగాహనకి మనం వాడి మీద జాలి పడతాం. కానీ ఆ త్యాగం చేసిన వాడు, కొంతమంది ఎవరైనా సాధనకు వెళ్ళిపోయిన తర్వాత కాస్త సింపుల్ లైఫ్ అలవాటు చేసుకుందామని ఎక్కువగా పట్టు పీతాంబరాలు కట్టుకోకుండా ఇట్లా రుచికరమైన పదార్థాలు తినకుండా ఉంటే లోకం ఎంత జాలి పడుతుంది వాడిని చూసి. పడుతుందా లేదు? అయ్యో వీడికి ఎంత కష్టం వచ్చింది, వీడికి ఉన్నా కూడా తినలేకపోతున్నాడు, డబ్బున్నా కూడా తినలేకపోతున్నాడు, సుఖపడలేకపోతున్నాడని మన భ్రాంతిలో మనం అనుకునేది. మన భ్రాంతిలో మనం భోగాల చేత పడుతున్న కష్టాలు మనకు అర్థం కాక వాడు ఆనందిస్తున్న భోగాన్ని మనం అనుమానించి వాడు ఎంత కష్టపడిపోతున్నాడో అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆ త్యాగి ఆ తరుమూలమును సురమందిరం లాగా అనుకుంటున్నాడట. చెట్టు కింద పడుకుంటే నాకేది లేదు ఈ ప్రపంచంలో అన్నప్పుడు వచ్చిన సుఖమైన నిద్ర ఇంకెక్కడ రాదు. కోటీశ్వరుడికి హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టినా ఆ సుఖము రాదు, ఆ ఆనందము రాదు. అది సర్వపరిగ్రహ భోగ త్యాగం. శయ్య భూతలం. లోకంలో ఎన్నో రకాలైన పరుపులు ఉన్నాయా మనకి, మంచాలు ఉన్నాయా మనకి, ఎన్ని రకాలు ఉన్నాయి, అంతు లేదు. వాటి డిజైన్ కి అంతు లేదు. ముందేమో కొద్దిగా పత్తి పరుపులు ఉండేవి, ఆ తర్వాత ఏమొచ్చినాయి, యూఫామ్ పరుపులు వచ్చినాయి, ఇప్పుడు మెమొరీ ఫోమ్ వచ్చింది, స్ప్రింగ్ ఫిట్ మ్యాట్రెస్ వచ్చింది, కాయర్ మ్యాట్రెస్ వచ్చింది, ఇంకేమొచ్చింది కుషన్. అదే ఇది అన్ని అందులోనే కదా. కాయర్ ఉంటుంది, కాస్త అదేంటి కొబ్బరి నార పెట్టి చేస్తాడు, లేదా స్ప్రింగులు పెట్టి చేస్తాడు, లేదా కెమికల్ వేసి ఫోమింగ్ చేసి చేస్తాడు. డన్లాప్ ఏదో పేర్లు చాలా ఉన్నాయి, దానికి ఏం తక్కువ లేదు మనకి. అన్ని రకాలైన అన్ని తల్పాల కంటే కూడా శయ్య భూతలం అంటున్నారు. భూమి మీద పడుకున్న వాడి ఆనందం ఇంకోటి లేదట. వాడు సర్వపరిగ్రహ భోగ త్యాగి వాడు. ఎందుకు? కుశలం అకుశలం అనే రెండు అంశాలు వాడి దృష్టిలో లేవు అక్కడ. ఇది కావాలని గాని అవసరం లేదని గాని వాడికి ఆలోచన లేదు. ఇప్పుడు పరుపు ఉందనుకోండి, ఒక మంచం ఉందనుకోండి, దాని కొలత ఎంత ఉంటుంది, 3/6 అంతేనా? 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, అందులోనే పడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఆ మంచం అక్కడ ఉంది, అందులో పడుకోవాలంటే అక్కడే పడుకోవాలి. భూతలం మన చెయ్యి అయితే ఎక్కడ పడుకోవాలి? దేహాన్ని ఎక్కడ తీసుకోవెళ్ళి పడుకోబెడితే అది వాడిదే. ఆ చెట్టు కింద పడుకోవచ్చు, కాసేపు ఈ చెట్టు కింద పడుకోవచ్చు, ఆ గడ్డిలో పడుకోవచ్చు, ఇంకెక్కడైనా పడుకోవచ్చు. ఏది పడుకొని చూపించండి ఒకసారి అని అంటారు. అవునా? ఇట్లా చెప్తే మనం అంటారా అనరా? కానీ
ఇక్కడ కేవలము ఒక భౌతిక అర్థం చూపిస్తే దాన్నే తీసుకొని పట్టుకొని వాదించకుండా వాడు అనుభవించే ఆ త్యాగ సుఖాన్ని అక్కడ చెప్తున్నారు. వాడు భూమి మీద పడుకోగలరా లేదా, వాడికి చీమలు కరవవా, కింద ఏమైనా పాకవా, పాములు రావా, మీరు మంచాల మీద పడుకోరా, ఇవన్నీ మాటలు అనకుండా అక్కడ ఏం చూపిస్తున్నారంటే అటువంటి త్యాగ గుణాన్ని, త్యాగాన్ని అక్కడ చేసినప్పుడు వాడు మానసికంగా అనుభవించే ఆ భోగాన్ని చూపిస్తున్నారు. వాడు అనుభవించే సుఖాన్ని, విరాగాన్ని. వాడి పేరేమిటి ఇక్కడ? విరాగి. వాడు ఆ విరాగి అనుభవించే సుఖం ఎట్లా ఉంటుందో మనకి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇది ఉపమానం మాత్రమే గాని ఇట్లా చెయ్యాలి ఇట్లా చేయకూడదు. ఇంతకీ యూనిఫామ్ బెడ్ మీద పడుకోవాలా, పడుకోకూడదా, చెక్కబల్ల మీద పడుకోవాలా, మడత మంచం మీద పడుకోవాలా, భూమి మీద పడుకోవాలా, చాప వేసుకోవాలా, ఇటువంటి ప్రశ్నలు అడిగి మీమాంస తెచ్చుకోకూడదు. సాధకుడు ఆ సర్వపరిగ్రహ భోగ త్యాగం అనే ఆ స్థితిని అందుకోవటానికి ఏం చేయాలో అవన్నీ చేయాలి. నీ స్థితికి నువ్వేం చేస్తే సర్వపరిగ్రహ భోగ త్యాగాన్ని అందుకోగలుగుతావో నువ్వు వచ్చేయి. పట్టుపరుపు మీద పడుకున్నవాడు కూడా ఈ స్థితి అనుభవించగలిగే యోగి ఉండగలడు. నేల మీద పడుకున్నా వాడికి సర్వపరిగ్రహ భోగ త్యాగం రాదు, అట్లా కూడా ఉండగలదు. కనుక ఇది కేవలం భౌతిక ఉపమానాన్ని అర్థం చేసుకోకుండా అందులో పరమార్థాన్ని, త్యాగాన్ని చూపించారని, ఏది చూపించారో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి అజినం వాసః అని ఈ రెండు పదాలని అర్థం చేసుకుంటే తర్వాత విరాగి పదానికి వెళ్దాం. అజినం వాసః అంటే జింక చర్మాన్ని తన వస్త్రంగా కప్పుకున్నవాడని. ఇంతకీ జింక చర్మం కప్పుకుంటే జీవహింస కాదు? అవునా కాదా? జీవహింస చేసి చర్మాలు కప్పుకోమని చెప్పారు, ఇదేమిటి అని గోల పెట్టకుండా, దాన్ని భౌతిక అర్థాన్ని మాత్రమే అక్కడ తీసుకోకుండా ఒక అర్థం ఏమిటంటే కట్టుకోవడానికి బట్ట అనేది, వస్త్రం అనేది తనకి ఎందుకు అది ఆచ్ఛాదనకి తీసుకున్నాడు మనిషి అని దాన్ని కూడా విచారణ చేసుకోవాలి. ఇక్కడ మనమేమో మనిషి ఏం చేశాడు, లోకంలో సృష్టిలో ఏ ప్రాణికి లేనిది మనిషికి బట్ట కట్టుకోవడం అనే ఒక విశేషమైన జ్ఞానం వచ్చింది వాడికి. ఎందుకు వచ్చింది? తన కామ ఆవేశాన్ని నిగ్రహించుకునే ఒక అనుమానంతో అక్కడ ప్రయోగించాడు వస్త్రం ఆచ్ఛాదన అనే దాన్ని. ఈ వస్త్రం ఆచ్ఛాదన చేయటంలో శాస్త్రం అజినం అనేది ఈ సన్యాసులకు, బ్రహ్మచారులకు, తపస్సు చేసుకునే వాళ్ళకి అజినం చూపించింది. కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని కట్టుకుంటారని. దీంట్లో లోతైన అర్థము మనము ఆ పదాన్ని తీసుకుని, ధాతువుని తీసుకొని మననం చేసినా కూడా, ఆ తర్వాత చేసినా కూడా ముందు అక్కడ చూపించబడిన అర్థాన్ని ముందు మనం తాత్పర్యాన్ని మననం చేయాలి. వస్త్రం ఆచ్ఛాదన చేసుకోవటంలో రెండు విషయాలు ఉంటాయి. దానికి భౌతికమైన వాతావరణం నుండి మనం రక్షించుకోవడానికి ఆచ్ఛాదన చేసుకుంటాం. లోపల నుండి వస్తున్న ప్రవృత్తి ప్రేరేపణ నుండి తనను రక్షించుకోవడానికి ఆచ్ఛాదన చేసుకుంటాం. ఒకటి భౌతికంగా ఇప్పుడు చలి, వేడి, వీటి నుండి రక్షించుకుంటాం. లోపల నుండి ప్రవృత్తి ప్రేరేపణ వస్తుంది. బట్ట లేకుండా తిరిగితే ప్రవృత్తి ప్రేరేపణ వస్తుంది కాబట్టి దాని నుండి రక్షించుకోవడానికి కూడా మనం ఆచ్ఛాదన చేసుకున్నాం. ఈ రెండు అంశాల్లో కూడా తను ఒక తపస్సు చేస్తున్నాడు అక్కడ. దేహాన్ని వాడుకోవడానికి కావలసిన విధంగా. మనిషి ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నవాటికి వక్కర్లేదు, కానీ మనిషి ఎందుకు మరి ఇంకా గొప్పగా తపస్సు చేయవలసిన వాడు ఇటువంటి వాటిని ఎందుకు అభ్యాసం చేస్తున్నాడంటే, వీడికి కేవలము ఆ దేహాన్ని అట్లా పారేసి దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ దాన్ని వదిలేయకుండా దాన్ని రక్షించుకోవాలనే అంశం ఎందుకు వచ్చిందంటే, సాధన కోసం నేను వాడుకుంటున్నాను దీన్ని అని అనుకున్నప్పుడు, ఆ సాధన కోసం వాడుకునేవాడు ఏం చేస్తాడు? ముందు దీన్ని రక్షిస్తే దీన్ని ప్రయోగించి నేను సాధన చేసుకుంటాను అని బయట నుండి వచ్చే వాటి వల్ల చలించటము, లోపల నుండి వచ్చే దాని వల్ల చలించటము, బయట నుండి వచ్చే వాతావరణ విశేషాల వల్ల చెలింపబడకుండా ఉండటము, లోపల నుండి ప్రవృత్తి ప్రేరేపణ నుండి చెలింపబడకుండా ఉండటం అనే రెండు అంశాలను రక్షించుకుంటూ తన సాధన కోసం తాను ఆచ్ఛాదన చేసుకుంటున్నాడు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి? కేవలం ఇది సాధకులు, త్యాగులు అయిన వాళ్ళకి చెప్పేది. లోకంలో ఫ్యాషన్ కోసం బట్టలు కొట్టుకునే వాళ్ళకి మనం ఇది చెప్పటం లేదు, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ లేదు. కనుక ఈ రెండు అంశాలను రక్షించుకుంటున్న తన లక్షణాన్ని గుర్తించాలి మనం. ఎందుకు వీడు
త్యాగి, సత్వ సమావిష్టుడు కావాలి వీడు. వాడు ఎట్లా సత్వ సమావిష్టుడు కావాలంటే సద్భావమునందు వికలం కాకుండా కూడి ఉండి ప్రవేశించేవాడు కావాలి, చిన్న సంశయం మేధావి కావాలి. అటువంటి స్థితి కోసం ప్రయత్నం చేసి ఈ బట్ట కట్టుకుంటున్నాడు. దీంట్లో కుటిలత్వము కుత్సితము తెచ్చుకుని ఏం చేశాడు, ఫ్యాషన్ పెడిపోయాడు. ఇంకా వాడిది ఇప్పుడు ప్రస్తావన చేసుకోకుండా మనము వాడిని పక్కకు వాడి కేటగిరీలోకి రాడు కాబట్టి వాడిని ఇక్కడ ప్రస్తావన చేసుకోకుండా అసలు ఆచ్ఛాదన ఎందుకుంది అనేది మనం ఇక్కడ మననం చేస్తున్నాం. ఇక్కడ ఈ 3 అంశములు సురమందిరతరు మూల నివాస, శయ్యాభూతలం, అజినం వాస, ఈ 3 అంశములను కూడా సర్వపరిగ్రహ భోగత్యాగ అని 4 అంశములను చూపించినప్పుడు ఇక్కడ ఆ త్యాగి స్థితిని పొందటానికి వాడు ఏం కావాలి, విరాగి కావాలన్న పదం వాడారు. ఈ రాగ పదాన్ని అర్థం చేసుకున్నాం ఇవాళ మనం ఈ పూట. రాగం అంటే ప్రీతి, రాగ పదానికి ప్రీతి. విరాగం అంటే ప్రీతి లేకుండా ఉండటం. సింపుల్ గా మనకు అర్థమైంది. ఇందులో మననం చేయటం. రాగం అంటే ప్రీతి, విరాగం అంటే ప్రీతి లేకుండా. అసలు ఈ రాగం అనేది తనకు ఎక్కడ బంధిస్తుంది, ఎక్కడ రాగం కలుగుతుంది అన్నది చాలా ముఖ్యమైన అంశము. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి యోగ సూత్రాల్లో, పతంజలి యోగ సూత్రాల్లో ఈ రాగ పదాన్ని ఒక చోట ప్రయోగించి చూపించారు. ఒక సూత్రంలో రాగం అంటే సుఖానుశయి రాగ అన్న ఒక సూత్రం చేపించారు. దానికి ముందు ఒక డెరివేషన్ తీసుకొచ్చారు. ఆ రాగం అనే పదం ఎక్కడొచ్చింది, ఎవరికి వచ్చింది, ఎట్లా వచ్చింది అన్న దానికి చూపించటానికి ఇక్కడ సాధన కర్మని మనం మొట్టమొదట్లో ఇవాళ ఏమనుకున్నాము, సాధన యజ్ఞం చేస్తున్నాడు అన్నాం. అంటే తనను తాను గుర్తించటం కోసం చేసే ప్రతి ప్రవర్తన సాధన యజ్ఞం. దాన్ని ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో క్రియాయోగం అన్న పదం చేత చూపించారు. 2వ పాదం సాధన పాదంలో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనేవి 3 క్రియాయోగంగా చూపించారు ఇక్కడ సాధన పాదంలో. అంటే ఈ 3 కూడా తనను తాను తెలుసుకోవటానికి చేసే సాధనములు. ఒక సాధకుడు తనను తాను తెలుసుకోవటం కోసం చేసేవి క్రియాయోగములుగా ఉన్నాయి. అయితే ఈ 3 క్రియాయోగములను దేన్ని కోరి క్రియాయోగమును ఆచరించాలి అన్నప్పుడు సమాధి భావనార్థ, క్లేశ తనూకరణార్థశ్చ 2 కారణాలు చూపించారు. దేనికోసం క్రియాయోగమును ఆచరించాలి సాధకుడు, జిజ్ఞాసు అయిన వాడు అంటే సమాధి భావనార్థ, సమాధాన పడటానికి, సమాధి స్థితిని చేరుకోవటానికి ఒక ప్రయోగము. క్లేశ తనూకరణార్థం అంటే క్లేశముడు కలుగుతున్న వాటిని కృషింపజేయటానికి. 2 సాధనలో 2 మనం దేన్ని కోరి చేస్తాం సాధన. ఒక జిజ్ఞాసువు, సాధకుడు. క్రియాయోగం అంటే బయటగా చేస్తున్న ప్రవర్తనను యజ్ఞంగా ఆచరిస్తున్నవాడు క్రియాయోగం. అది దాన్ని యజ్ఞంగా ఆచరిస్తున్నవాడు దేన్ని కోరుతున్నాడు అన్నదానికి 2 రూపాలు చూపించారు. ఒకటి సమాధి భావనార్థ, క్లేశ తనూకరణార్థ. 2 ప్రయోజనాల కోసం చేస్తున్నాడు. ఒకటేమిటి, సమాధి స్థితిని పొందటానికి. సమాధి స్థితి అంటే తనకు బాహ్యము, లోపల అన్న రెండింటినీ కూడా సమాధానపరచటం సమాధి స్థితి. రెండింటి భేదం లేకుండా తాను సమాధానపడి ప్రవర్తించటం సమాధి స్థితి తనకి. సమాధి అంటే బాహ్యం యొక్క, భౌతికం యొక్క గుర్తింపు లేకుండా, ధ్యాస లేకుండా, అభౌతిక గుర్తింపుతోనే బాహ్యమును దర్శనం చేస్తూ తాను తన అభౌతిక స్థానంలో వికలం కాకుండా ఉండటం తనకు సమాధి స్థితి. ఇది మనం చేసే క్రియాయోగానికి ఒక ప్రయోగం. 2వ ప్రయోగం ఏమిటంటే క్లేశ తనూకరణం. క్లేశములు కలుగుతున్నాయి మనకి, కుత్సితములు. క్లేశం అంటే బాధలు, కుత్సితములు కలుగుతున్నాయి మనకి. దాన్ని కృషింపచేయటం. తనూకరణం అంటే కృషింపచేయటం. మనకు కలుగుతున్న బాధలు, సమాధి స్థితిని అందుకోవటానికి కలుగుతున్న బాధలు ఏమన్నా వాటిని కూడా మనం
కృషింపచేయాలి. ఈ రెండింటి కోసం మనం క్రియాయోగం అంటే సాధన ప్రవర్తన యజ్ఞం చేస్తున్నాం. అంటే ప్రతి ప్రవర్తనలో తనను తాను గుర్తించటం, సేవించడం అని, గోవిందుణ్ణి సేవించటం అని మొట్టమొదటి ఏది మననం చేసామో అదే క్రియాయోగం. పదం మారినప్పుడల్లా మళ్ళీ ఏదో అనుకోవద్దు, ఇంకేదో చెప్పారని అనుకోవద్దు. క్రియాయోగం అంటే క్రియ యందు, బయట చేస్తున్న ప్రవర్తన యందు యోగమును సాధించటం, అంటే యజ్ఞపరంగా దాన్ని ఆచరించటం, అది సాధన కర్మ. ఈ రెండు ప్రయోజనముల కోసం చేస్తున్నప్పుడు బయట తనకు సమాధి స్థితిలో తనకేమిటంటే నిర్బీజ సమాధి అంటున్నారు. నిర్బీజ స్థితి అంటే బయట దాని నుండి అంకురించడం. బీజం అంటే దానికి ఎట్లా ఉంటుంది, అంకురించటం అనే ఒక లక్షణం ఉంటుంది, అంతేనా? అంకురించటం ఎప్పుడు వస్తుంది? బీజం నుండి బాగా నాని దాని నుండి అంకురం వచ్చిందంటే అర్థం ఏమిటంటే బీజంలో ఉన్నది వ్యక్తం అవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. బీజంలో ఉన్నది ఏదైనా సరే బయటికి బాహ్యంగా ఒక రూపంలో వ్యక్తం అవ్వటానికి ప్రయత్నం చేస్తే అది బీజం, అంకురించటం. నిర్బీజ సమాధి పొందాలంటున్నారు ఇక్కడ. అంటే బాహ్యమైన ప్రయోగం కోసము తాను ఎన్ని జన్మల నుండి ప్రయత్నం చేస్తున్నాడో ఈ జీవుడు, ఆ అవసరం లేకుండా తనను తాను చేసుకోవటం. మనం ప్రతిసారి కూడా అంకురిస్తున్నాం అనమాట, మొలకెత్తుతున్నాం అనుకుందాం. ప్రతి జీవుడు కూడా ఒక్కొక్క జన్మలో మొలకెత్తాడు, అంకురిస్తున్నాడు. అంటే బీజ రూపంలో ఉన్న తాను వ్యక్త రూపంలోకి వచ్చి తన ప్రవర్తన చేసి అక్కడ పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. సమాధి స్థితిని పొందాలనుకునే వాడి అత్యున్నతమైన గమ్యం ఏదుందో అది నిర్బీజ సమాధి. అంటే ఏమిటంటే తన లోపల ఉన్న దాన్ని వ్యక్తం చేసుకొని చూసుకునే అవసరం లేని స్థితికి రావాలి జీవుడు. అంటే తన యందు తాను నిలిచిపోయే స్థితి, అది నిర్బీజ సమాధి తనకి. ఇది సమాధి భావనార్థం. క్లేశ తనూకరణం దేని వల్ల కలుగుతుందంటే తనకి క్లేశం దేని వల్ల వస్తుందంటే కామం వల్ల. అంటే దీన్ని వ్యక్తం చేయాలన్న ఒక కోరికే క్లేశం తనకి, ఇంకో క్లేశం అక్కర్లేదు. బయటికి వ్యక్తం చేయాలన్న ఒక కోరిక ఎప్పుడు వచ్చేసిందో మళ్ళీ దాని మీద ఎంత ప్రయాస. అంటే ఉదాహరణకి సంకల్ప మాత్రం, ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు సంకల్ప మాత్రం చేతనే తను ఏం చేస్తాడు, సంకల్ప మాత్రం చేతనే, అనుకున్నంత మాత్రం చేతనే ఇంకా మొదలు పెట్టాలి దానికి కృషి. ఎవరో గుమ్మడికాయ తెచ్చిచ్చారు, ఏం చేయాలి ఇప్పుడు, దాన్ని ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు గుమ్మడికాయతో ఏ రెసిపీస్ చేయాలి అని ఒక యూట్యూబ్ లో ఒకటి కొట్టామనుకోండి, అప్పుడు అది చెప్తుంది గుమ్మడికాయతో హల్వా, గుమ్మడికాయతో పులుసు, గుమ్మడికాయతో కూర. సంకల్ప మాత్రం చేతనే వీడు ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు. ఎవడో ఊరికే తెచ్చిస్తే నాకు వద్దనకుండా తీసుకొని పెట్టుకున్న పాపానికి ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, అంతేనా? అంటే అట్లా కోరిక అంటే బయట రూపంలో మనం ఏది సంకల్పించినా అది కోరికయే. బాహ్యంగా మనం ఊహించుకునే కోరికలు ఏదైనా సరే సంకల్పం నుండి ఆరంభం అవుతాయి. అట్లాంటి వాటి నుండి తప్పించుకొని వాటిని తనూకరణం చేయాలంటే కృషింపజేయాలి. ఈ రెండు మనం చేసే సాధన కర్మలో ముఖ్య అంశాలు. అంటే అత్యున్నతమైన నిర్బీజ సమాధి స్థితిని పొందాలి. ఈ క్లేశములు, దాంట్లో కలుగుతున్న క్లేశములన్నిటినీ కూడా కృషింపజేయాలి. ఇది మనం చేయవలసిన రెండు సాధనలు క్రియాయోగానికి ఇక్కడ పతంజలి చూపించిన సూత్రం ప్రకారంగా. అయితే ఆ క్లేశములు ఏ రూపంలో ఉంటాయి కూడా అసలు ఎంత బాగా నిర్వచనం డెరివేషన్ చేసుకుంటూ వస్తారు ఆ పతంజలి యోగ సూత్రాలు. ఆ తర్వాత ఏమంటున్నారు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా, పంచక్లేశా. ఈ క్రియాయోగమునకు పంచక్లేశములు కలుగుతున్నాయట. మనకి 5 రూపంలో క్లేశములు వస్తున్నాయి తనకి. ఏమిటవి అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. ఈ 5లో మనం ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రాగ పదం అక్కడ వాడాడు ఆయన. ఆ రాగము ఇక్కడ మననం చేస్తున్న విరాగి అన్న పదానికి మనం మ్యాచ్ చేసుకోవడానికి, వాళ్ళ రాగం అంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది అది అని తెలుసుకోవడానికి, కేవలం ప్రీతి అన్న అర్థంతో కాకుండా అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి మనం ఇది తీసుకున్నాం ఇవాళ. ముందు ఈ క్రియాయోగమునకు అంటే సాధన యజ్ఞమునకు, మనం చేస్తున్న సాధన యజ్ఞమునకు తనను తాను సేవించుట అని, గోవిందుని భజించుట అని చేయబోతున్న సాధన యజ్ఞమునకు పంచక్లేశములు కలుగుతున్నాయి మనకి.
ఆ పంచక్లేశములు ఏమిటంటే, మొదటిది అవిద్య, రెండవది అస్మిత, మూడవది రాగము, నాలుగవది ద్వేషము, ఐదవది అభినివేశం. మొట్టమొదటిది అవిద్య. సృష్టిలో అన్ని పాపాలకి క్లేశములకు కారణం, మూల కారణం అదే. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే తెలియకపోవటం, తెలియకపోవటం అంటే ఉన్నదేదో తెలియకపోవటం, తానెవరో తెలియకపోవటం. ఇంతే. ఇందాక మొట్టమొదట్లో మనం అన్నాన్ని ఇంత స్పష్టంగా రచించిస్తే మనం చివరికి ఏమన్నాం? ఏ లోటు లేకుండా మనకు అన్ని అమర్చి పెడితే మనం ఏమన్నా నేనెవరో నాకు తెలియటం లేదు అన్నాం, అంతేనా? అది అవిద్య. మొట్టమొదటి క్లేశం తనకు కలిగేది ఏమిటంటే, తానెవరో తనకు తెలియదట. మహావిజ్ఞుడు వీడు. ఇంకా అవిద్య. అన్ని అనర్థాలకు మూల కారణం అవిద్య. తానెవరో తనకు తెలుసుంటే జీవుడు తల్లి గర్భాన్ని వెతుక్కోడు, 84 లక్షల జీవరాశుల గర్భాలలో ప్రవేశించడు, తన ప్రవర్తన కోసం దేహాన్ని కూర్చుకోడు, దేహాన్ని పలికించుకోడు, ప్రవర్తన చేయడు, రాడు. అంతకు కారణం ఏమిటంటే విద్యాస్వరూపమైన తన స్వరూపం నుండి జారిపడటం. తన రూపమే తెలివి, తనకు తెలివి ఉండటం కాదు, తానే తెలివి స్వరూపుడు అయిన వాడు ఇప్పుడు అవిద్యా స్వరూపంలో ఉన్నాడు. తెలియటం లేదు అన్న స్వరూపంలో ఉన్నాడు. తెలియటం కాదు, నువ్వే తెలివి. లోకంలో ఏదైనా తెలుస్తుంది అన్నాం అంటే చూచి తెలిసింది, విని తెలిసింది అని అంటాం. అయినా సరే తెలిసిందన్న పదము కంటిలో నుండి తెలియలేదు మనకి. ఒక దృశ్యం చూసాం, దృశ్యము రూపమే కనిపించింది, కానీ తెలియట కంటిలో జరగలేదు. తెలియట అన్న ఆ ప్రక్రియ ఎక్కడ జరిగింది? లోపల తెలివిలో జరిగింది. దాన్ని ఒక రూపంగా గుర్తించాను, ఆ రూపాన్ని గుర్తించి తనకు ఒక నామరూపంలోనిచ్చి దాంతో వ్యవహారం చేయగలిగింది. అదంతా తెలివిలోంచి వచ్చింది తనకు. కానీ తెలియట అన్నది తనకు అక్కడ జరగలేదు చూపులు. మరి ఇప్పుడు ఒక్క నిమిషము ఆ దృశ్యాన్ని తీసేయండి, ఎక్కడ తెలియట అన్నది జరిగిందో ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అది అర్థమైంది కదా. తెలివి అంటే ఏమిటో అర్థమైపోతుంది కదా. దేన్ని ఆధారంగా తెలుసుకున్నావు దాన్ని? ఇది మంచైనా చెడైనా, అవునన్నా కాదన్నా, కావాలన్నా వద్దన్నా, ఇన్ని ద్వంద్వాల మధ్యలో ఎక్కడ నువ్వు అది అంటున్నావు? కావాలి వద్దు, అది తెలుస్తోంది అన్న పదం ఎక్కడుంది? దానికి ఆ స్థానం తనలో కదా. తనకి అనుభవ రూపంలో తనకు అవుతుంది, అది గుర్తింపు రూపంలో తెలుస్తుంది అన్న తెలివిలో తెలుస్తుంది మనకి. ఆ తెలుస్తున్న దాన్ని మనం తెలివి అంటే తెలియదంటే దేని ఆధారంగా అన్నాం? అంటే ఇందులో 2 మెలికలు వస్తాయి మళ్ళీ. అవునండి, మనకి ఇవన్నీ ముందే నేర్పించారు కదా, అందుకే తెలుస్తాయని అంటాం. నాలెడ్జ్. బయట నుండి జ్ఞానాన్ని సంపాదించాడు. జ్ఞానం అన్న పదమే లోకంలో వాడబడుతుంది కనుక ఇది తప్పుడు ప్రయోగం జ్ఞానానికి ఇక్కడ. కానీ అయినా కూడా తెలుసుకున్న తెలివిని జ్ఞానం అంటారు లోకంలో కనుక దాన్ని అక్కడ మనం విద్య అన్న జ్ఞానం అన్న అన్ని పవిత్ర పదాలే, అయినా అక్కడే ప్రయోగింపబడుతున్నాయి కనుక ముందుగానే నేర్పించబడింది. ఆ తెలివి వాడికి ఉంది, అది తెలుసు కనుక మనకు అర్థమైంది. అక్కడ నాకు తెలిసింది అది అని. అంటే ఇప్పుడు ఆ రూపం కృష్ణుడు కనిపిస్తోంది. మురళి పట్టుకుంటాడు, పచ్చని చేలం కట్టుకుంటాడు, నెమలి పింఛం పెట్టుకుంటాడు. ఇంకేం చెప్పక్కర్లేదు, నెమలి పింఛం ఎవరు పెట్టుకుంటే వాడు కృష్ణుడే. అట్లా ఊహించుకుని అక్కడ నాకు తెలియదు, అక్కడ తెలిసింది తెలియదు. అంటే ఇదేమో బయట నుండి సంగ్రహింపబడిన తెలివి. కానీ ఈ తెలివిని కూడా అర్థం చేసుకునే తెలివి నీకు ఇంకొకటి ఉంది కదా. నీకు నేర్పించబడిందే ఈ నాలెడ్జ్, అర్థమైంది. ఈ నామరూపములను ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక పక్షి అంటే ఇప్పుడు హంస తెల్లగా ఉంటుంది, దాని ముక్కు ఇట్లా ఉంటుంది, దాని రెక్కలు ఉంటాయి, ఇట్లా ఉంటుంది అని చెప్పారు. అదైనా సరే అర్థం చేసుకున్నది నువ్వెక్కడా? బయటగా నేర్పించబడిందే, కాదని అనటం లేదు. అయినా అర్థమైంది ఎక్కడ? అర్థం చేసుకోవడానికి తనకు ఒక తేజస్సు ఉందే. అది ఏ తేజస్సు వల్ల నేను అర్థం చేసుకోగలుగుతున్నాను?
అది గ్రహింపుకు మూల స్థానం తనకి, ప్రవర్తనకు మూల స్థానం తనకి. నాకు నేను అన్న స్మృతి ఉంది కనుక ఆ స్మృతిలో నాకు అన్ని తెలుస్తాయి, నాకు అర్థం అవుతాయి. తెలియనితనం నుండి తెలిసిన వాడిగా ఎదిగే నా జీవితంలో స్మృతి అన్న ఒక గుర్తింపు నాకు లేకపోతే లోకంలో పిచ్చివాడైతే వాడిని ఏమంటాం? వాడికి ఏం నేర్పించలేమంటున్నాం. ఎందుకంటే వాడు స్మృతిని ప్రయోగించలేడు, వాడికి లేక కాదు, లోకంలో వ్యవస్థలో ప్రయోగించలేడు వాడు. కానీ వాడికి కూడా స్మృతి ఉంది, నేను అన్న స్మృతి ఉంది. ఆ నేను అన్న ఏ స్మృతిలో నేను నిలకడగా ఉంటే నాకు అన్ని అర్థం అవుతాయి, చెప్తే అర్థం అవుతాయి, అర్థం చేసుకుని గుర్తుంచుకుని మళ్ళీ ప్రయోగించగలుగుతాను. అదెవరు నాకు తెలియటం లేదా? అదే నేను. ఆ తెలివే నీ స్వరూపం, ప్రజ్ఞ స్వరూపం. అటువంటి విద్య స్వరూపమైన తను అవిద్య అన్న క్లేశంతో ఇప్పుడు పోరాడుతున్నాడు. మొట్టమొదటి క్లేశం ఏమిటి తనకు కలిగింది? అవిద్య. ఈ అవిద్యను తనూకరణం చేసుకోవాలి అంటే కృషింపజేయాలి. తర్వాత అస్మిత. అస్మిత అంటే తాదాత్మ్యత. తాదాత్మ్యత అంటే తత్ ఆత్మ్యత, దానితోనే ఆత్మగా కూడిపోవటం తాదాత్మ్యత అంటారు. లోకంలో తాదాత్మ్యత చెందాడంటే ఒకటి ఏదైనా పాట వింటూ తాదాత్మ్యత చెందామని అంటాం. భక్తిలోనే ఈ ప్రయోగం ఉంటుంది ఎక్కువగా, తాదాత్మ్యత చెందటం అనేది. ఎట్లాగో ఒక భజన కీర్తన పాడుతున్నాడు, తాదాత్మ్యత చెందాడు. ఒక నాట్యం చేస్తున్నాడు, తాదాత్మ్యత చెంది నాట్యం చేస్తున్నాడు. అంటే అదే తన స్వరూపంగా చేసుకుని ఉండటం అస్మిత క్లేశం. ఇక్కడ ఆ తాదాత్మ్యత దేంతో అవుతుంది జీవుడి కంటే, ఎక్కడ తాను క్రియాయోగము అంటే సాధన కర్మ యజ్ఞమును చేస్తున్నాడో అక్కడ బాహ్య భౌతికమును తనదిగా అనుకుని విషయంతో తాదాత్మ్యత పొందుతున్నాడు. భౌతికములన్నీ నేనే అయిపోయినాయి, ఇప్పుడు నా రూపాలు అయిపోయినాయి, ఇదే సత్యం అయిపోయింది. అభౌతికం అనే ఒక అంశమును మనం మొట్టమొదటి ఏమనుకున్నాం? అభౌతికమేమో వాడికి ఎక్కడ తెలియరాదు, భౌతికమేమో చాలా సత్యంగా కనిపిస్తుంది. ఇది తాదాత్మ్యత. క్లేశముతో తాదాత్మ్యత, విషయముతో తాదాత్మ్యత, తనకు గ్రహింపుకు యోగ్యం కాని దానితో తాదాత్మ్యత. అందుకు తనకి క్లేశం. దేని అందు క్లేశము? క్రియాయోగమునందు క్లేశం. సమాధి భావనను పొందుటకు క్లేశం అడ్డం వస్తుంది తనకి. అంటే భౌతిక జగత్తుతో తాదాత్మ్యత తనకు అస్మితా క్లేశం అని చూపించారు ఇక్కడ. ఆ తర్వాత క్లేశం ఏమిటంటే రాగం. రాగం అంటే ప్రీతి కలుగుతుంది, ద్వేషం అంటే కోపం వస్తుంది. అభినివేశ, ఈ రాగద్వేషాలను ఎక్కువగా దాన్ని మనం విచారణ చేస్తాం కాబట్టి అవి తర్వాత విచారణ చేసి ముందు అభినివేశం అంటే ఏమిటో చూద్దాం. అభినివేశం అంటే వీటి యందు ఏవి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేషం అనే క్లేశముల యందు అభినివేశం, తగుదునమ్మా అని ప్రవేశిస్తాడట. ఒకటేమో తెలియనితనంతో ఏదేదో చేయబోయి ఏదో చేస్తాడు, దాంట్లో తాదాత్మ్యత చెందుతాడు. విషయమునందు ప్రయోగం చేయబోయి తన నిజస్వరూపం అనే తెలివి అనేది తెలియక తనకి ప్రయోగం బయటగా బీజంలో అంకురించినట్లుగా బయటికి వ్యక్తమయ్యి దాన్ని ఏదో రూపంలో అస్మిత అంటే తాదాత్మ్యత చెంది, విషయముతో తాదాత్మ్యత చెంది మోహంలో పడి రాగము ద్వేషము ఏర్పాటు చేసుకొని దూరటమే అభినివేశం. తనకి ఈ పంచక్లేశాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ రాగం అనేది ఎక్కడ కలిగిందో మనం ఆలోచిద్దాం. అస్మిత అనే ఇంకొక దానికి కూడా ఇక్కడ అస్మిత క్లేశమునకు మంచి నిర్వచనం చూపించారు. ఇప్పుడు సందర్భం కాకపోయినా మన విచారణకు అది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ విచారణ చేస్తాం. దృక్ దర్శన శక్తియోర్ ఏకాత్మతేవ అస్మిత. దృక్ దర్శన శక్తి, రెండు శక్తులు ఉన్నాయి మనకి, దృక్ శక్తి, దర్శన శక్తి. దృక్ అంటే చూచేవాడు, దర్శన శక్తి, దృక్ శక్తి రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక రూపాన్ని చూడాలి, మనం ఎదురుగా ఉన్న బొమ్మని చూడాలి. దర్శన శక్తి ఏమో కంటికి ఉంది, ఇక్కడ పదం అక్కడ దర్శనం అంటే భౌతికంగానే వాడారు వాళ్ళు, ప్రసిద్ధార్థ ప్రయోగం. దృక్ శక్తి వేరే, దర్శన శక్తి వేరే. దర్శనము దృక్కుకుంది,
దృక్ అంటే చూచేవాడికి కన్నుంది, వాడు దానితో చూస్తున్నాడు. దృక్ దర్శన శక్త్యోర్ ఏకాత్మత ఏవ అస్మిత. తాదాత్మ్యత ఎట్లా చెందుతామంటే మనము కన్ను దృక్ అనే రెండు వేరు వేరు పరికరాలు ఉన్నాయి మనకు. చూచేవాడు వేరు, కన్ను వేరు. అవునా? చూచేవాడు ఎవరు? దృక్ వాడు. చూచేవాడు జీవుడు ఇక్కడ. కానీ అక్కడ అక్కడ ప్రయోగం చేస్తుంది కంటిని. ఇప్పుడు కన్నే నేను అనుకుంటున్నాం కదా మనం. ఈ రెండింటి ఏకాత్మ భావనకు వచ్చేస్తున్నాం మనం. ఎందుకు? దృశ్య వ్యామోహంలో పడి దృశ్యము బయటిది తనను ఏం చేస్తుందంటే, దర్శింపబడే ఒక పరికరం ఉంది, చూచేవాడు ఒకడు ఉన్నాడు అన్న ఆ దృష్టి లేకుండా మనను ఆ దృశ్యం వ్యామోహంలో పడేస్తుంది. వెంటనే దాన్ని చూసి ఏదో మైమరిచిపోయి దృక్ దర్శన శక్తిని మనం ఏకం చేస్తున్నాం. అంటే బయట భౌతికమైన అంశంతో తాదాత్మ్యత చెందుతున్నాం అన్నమాట. ఇదే నేను అన్నంత స్వరూపం అయిపోయింది. అందుకే విషయ భోగాల నుండి మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. అన్ని నాకు కావాలి, నేనే ఇవన్నీ, ఇవి లేకుండా నేను ఉండలేను అన్నంత తాదాత్మ్యత రావడానికి కారణం ఏమిటి? దృక్ దర్శన శక్తియే అని రెండింటిని ఏకం చేసుకున్న ఆ భావమే ఇక్కడ మిగతా క్లేశం తర్వాత చింతనకు రాగం. ఇప్పుడు ఈ రాగం ఎట్లా వచ్చిందో, మనకి ఈ విరాగం ఎట్లా రావాలో ఈ రోజు మనం మననం చేస్తున్న శ్లోకంలో మళ్ళీ ఎక్కడ తప్పకుండా మనం ఎక్కడెక్కడ అన్ని కూర్చుకొని వచ్చామో పదాలని పట్టుకొని ఉండాలి. రాగం ఎట్లా వచ్చింది మనకంటే సుఖానుశయి రాగ అన్న. ఎట్లా ఈ సుఖం వస్తుంది? సుఖానుశయి రాగ అంటే దానికి అర్థం ఏమిటంటే, ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టినప్పుడు దానికి రెండు పర్యవసానాలు ఉంటాయి. ఏమిటది? కోరిక పర్యవసానాలు ఏమిటి? కోరిక తీరటం ఒకటి, కోరిక తీరకపోవటం, రెండో ఉంటాయి కదా. అయితే తీరుతుంది, లేకపోతే తీరదు. ఇప్పుడు సత్వ రజస్తమో గుణంలో ఉన్న 3 రకాల గుణాల్లో ఉన్న మనుషులకి ఈ కోరిక తీరినప్పుడు తీరకపోయినప్పుడు కూడా 2 రకాల పర్యవసనాలు వస్తాయి. అందులో వచ్చే భాగమే సుఖానుశయి రాగ అని. సుఖం అంటే ఇక్కడ చెప్పిన అర్థం ఏమిటంటే, యోగ సూత్రాల్లో డెరివేషన్ లో తీసుకొచ్చింది, కోరిక తీరినప్పుడు నీకు కలిగే పర్యవసానం ఏదుందో, అంటే ఫలిస్తే, కోరిక ఫలిస్తే నీకు కలిగేది ఏదుందో అది సుఖం అనుకుంటాడు కనుక అది సుఖానుశయి రాగ. సత్వగుణంలో ఉన్న వాడికి కోరిక తీరకుంటే వాడు ఏం చేస్తాడంటే, విపరీతమైన కోరిక వస్తుంది వాడికి, ఇంకెట్లాగైనా దాన్ని పొందాలని. అదే రజోగుణంలో ఉన్నవాడికి ద్వేషం వస్తుంది, తమో గుణంలో ఉన్నవాడికి భయం వస్తుంది. సత్వగుణంలో ఏం చేస్తాడంటే, లోకంలో చెప్తారు, ఒక్కసారి ఐఏఎస్ ఎగ్జామ్ కి మనం హాజరయ్యాం, సీట్ రాలేదు, ఏం చేయాలి? తీవ్రమైన ప్రయత్నం చేయాలి. కోరిక ఫలించలేదు, ఊరుకుంటాడా వాడు? సత్వగుణంలో ఉన్నవాడు కనుక ఏం చేస్తాడు? లోకంలో ఏదైనా చేసి సాధించాల్సిందే అనుకుని దాని మీద రాగం పెంచుకుంటాడు. రాగం పెంచుకున్నవాడు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వచ్చిందే అనుకున్నా, అప్పుడు దానివల్ల ఏమొస్తుంది? వాడికి సుఖం వచ్చి లోభం వస్తుంది. ఇంకా పొందిన దాన్ని మళ్ళీ తన నుండి పోకూడదని అనుకుంటాడు. అంటే సత్వగుణంలో వచ్చిన వాడికి కోరిక ఫలించకపోతే రాగము, ఒకవేళ ఫలించినా లోభమే వస్తుంది. ఇది లోకంలో మనకు కనిపించేదే. లోకంలో అందరూ అన్ని సాధించటానికి ఏమంటే వాడు సత్వగుణ సంబంధమైన ప్రయత్నంలో ఉంటాడు. చాలా కష్టపడి, ఒకసారి రాకపోతే ఊరుకోకుండా మళ్ళీ కష్టపడి దాని మీద, ఆ కోరిక మీద ప్రీతిని అభ్యాసం చేస్తాడు. అందుకే సత్వగుణంలో ఉన్నవాడు బయటికి రాలేడు. ఇక్కడే వాడికి అహంకృత భావం వస్తుంది. నేను చేసేవాడి నన్ను కర్తృత్వ రూపాన్ని ధరించి ఆ విషయం మీద ప్రీతిని ఎక్కువ చేసుకొని రాగం పెంచుకొని దాన్ని ప్రయత్నం చేసి సాధిస్తాడు ఎన్నటికో. ఒకసారి ఎప్పుడో ఒక కౌన్సిలర్ విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ చేస్తుంటూ చెప్తున్నా, అందరికి ఇట్లాగే చెప్పాలి కూడా, ఇది లోకంలో కదా, కథ మనం అంటాం కదా కథ అని. అట్లా ఏమని, పిల్లలు ఈసారి నువ్వు రాసావు, అటెంప్ట్ చేసావు ఐఏఎస్ ఎగ్జామ్, రాలేదు సీట్, మళ్ళీ ఏం చేస్తావు? నెక్స్ట్ టైం ఇంకా బాగా కృషి చేయి.
కృషి చేసి సాధించాలి, దాన్ని ఎట్లాగైనా సాధించాలి. రాలేదు, మళ్ళీ ఏం చేస్తావు? సత్వగుణంలో ఉన్న అదే రజోగుణం వాడికి కోపం వచ్చి వదిలేస్తాడు దాన్ని, నాకేం వద్దంట, అవునా? కానీ సత్వగుణంలో ఉన్నవాడు నేను సాధించి తీరుతానంటాడు. 5-6 సంవత్సరాలు అయితే అయ్యింది కానీ రాస్తూనే ఉంటాడు. ఎట్లాగో ఒక అతను 18 సార్లకి సాధించాట. ఇప్పుడు ఇది మనకు ఆదర్శవంతమైన ఒక కథ. ఇది సుఖానుసేయి రాగ. ఇప్పుడు వాడు ఎంత ప్రీతి దాని మీద పెంచుకున్నాడు. సత్వగుణంలో బంధింపబడతాడు. ఇది సాధించిన వాడికి తప్పకుండా అహంకృత భావం వస్తుంది. అహంకృత భావం అంటే నేను చేశాను అంటాడా, అనడా? ఇది రాకుండా ఉండడు వాడు. సుఖానిసేయి రాగ అయినప్పుడు వాడు తప్పకుండా అహంకృత భావంలో ఇరుక్కుంటాడు. అందుకే సత్వగుణంలోని వాడు జ్ఞాన సంఖ్యైన బధ్నాతి. ఇదే లోకంలో జ్ఞానం కాబట్టి దానితో బంధించుకుంటాడు. ఇది తనకి ఎంత ప్రయత్నించినా, ఎంత గొప్ప సాధకుడైనా కూడా విడిచిపెట్టలేకుండా తన స్వరూపం అయిపోతుంది ఈ లక్షణం తనకి. అందుకే ఈ రాగం అనే పదాన్ని మనం ఇక్కడ ఎందుకు మననం చేశామంటే, ఎప్పుడైతే ఈ అవిద్య వల్ల తనకు అస్మితాభావం ఏర్పడిందో, అంటే దృగ్దర్శన ఏకాత్మ భావం ఏర్పడిందో, దాని తర్వాత తను చేసే ప్రయత్నం అంతా కూడా తనకు బంధకారణం అయ్యే రాగమే అవుతుంది, మోహంలో ఉండి చేస్తే. ఇదే సత్వ సమావిష్టుడు అయిన త్యాగి చేస్తే ఎట్లా ఉంటుందంటే, దృగ్దర్శన అస్మితాభావంలోనే తాను తప్పించుకుంటాడు. అది ఎంత బాగున్నా సరే అదేమిటి? బయటి స్వరూపము, నేను ద్రష్టా స్వరూపం, చూచేవాడిని నేను, అది బయటిది. నాకు దానికి తాదాత్మ్యత ఎన్నిటికీ కుదరదు, నా ఆత్మభావాన్ని నేను దానికి ఇవ్వలేను ఎప్పటికీ అని అనుకున్నప్పుడు రాగం ఏర్పడదు దాని మీద. వాడు సత్వ సమావిష్టుడై ఈ భౌతికమైన ఆ పరిధిని దాటి విడిచిపెట్టి, దాటి అంటే త్యాగం చేసి ప్రయత్నం చేస్తాడు. అది జ్ఞాని యొక్క ప్రవర్తన. లోకంలో జ్ఞాని కూడా చాలా చాలా పనులు చేస్తున్నారు. జ్ఞానులు ఎంతో మంది ఎట్లా చేస్తున్నారంటే, సత్వ సమావిష్టుడై మేధావి, చిన్న సంశయ అయి, త్యాగి అయి అప్పుడు పనిచేస్తాడు. అది మనం చేసే క్రియాయోగం. బయట కర్మలను ఎందుకు ఆచరించాలి మనం? ఎందుకు ఈ సాధన కర్మ యజ్ఞం చేయాలి మనం? అక్కడ మనం పొందేది ఏమిటంటే, ఇంత విచారణకి ముందుగానే మనం మననం చేసింది ఏమిటంటే, దాంట్లో తనకి ఒక ఇదం అనే ఒక గ్రహింపు వస్తుంది, అహం అనే ఒక గ్రహింపు వస్తుంది. అహం గ్రహింపేమో ద్రష్టా గ్రహింపు, ఇదం గ్రహింపేమో దృశ్య గ్రహింపు. అదేమో బయట దృశ్యము, అహం నేను. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఈ రాగం కాకుండా మనం చేయాల్సింది ఏమిటో, ఈ సూత్రాలన్నిటిని పక్కన పెట్టి మన సాధన ఎట్లా ముందుకు సాగాలో దాన్ని మననం చేయాలి. ఎందుకంటే ఇంత మననం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి నేనేం చేయాలన్న ప్రశ్న అడగకూడదు. ఆ ప్రశ్నకు సూటి సమాధానం విచారణ ఇక్కడ చేసుకుందాం మనం. ఏ ప్రవర్తనలోనైనా సరే, సాధన ప్రవర్తనలో తాను ప్రతి చిన్న అంశంలో తనను తాను సేవించడమే గోవిందుణ్ణి భజన చేయటం అని మననం చేస్తున్నాం. అప్పుడు తను సేవిస్తున్నది ఇదం అంశమున, అహం అంశమున. ఇప్పుడు కాదు, ఏదైనా ప్రవర్తన చేసిన రోజున, చేస్తున్న సమయంలో నాదిగా నేను మురిసిపోతున్నది అహం నా, ఇదం నా. కుశలమైన నిపుణత్వం చేసి నేను చాలా బాగా వంకాయ కూర చేశానని అనుకుంటే నువ్వు ఇదం అనే ఒక గ్రహింపులో ఉన్నవాడి. ఇదం గ్రహింపు ఎట్లా ఉంటుంది? దృశ్యం ఎప్పుడు పోతూ ఉంటుంది, అది కనిపించదు. రేపు వంకాయ కూర ఉండదు, అందరు తినేసి దాన్ని భక్షణ చేస్తారు, అరిగించి పారేస్తారు. కానీ అక్కడ నువ్వు ప్రయోగం చేసిన నీ ఉనికి నిలుపుట అన్న నిలకడని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, వంకాయ కూరతో సంబంధం లేకుండా త్యాగి, సత్వ సమావిష్ట త్యాగి అయి చేయాలి ఆ పనిని. అప్పుడు వాడు